హాయ్ హలో రీల్ విత్ రమేష్ అంటూ ఒక మంచి ప్రోగ్రాంతో మీ అందరి ముందు వచ్చేస్తున్నా. ఎంతోమంది డైరెక్టర్ని పరిచయం చేస్తూ వారి యొక్క అనుభవాలను మనం తెలుసుకుంటే మనకు చాలా బాగుంటుందని. సో ఇలాంటి డైరెక్టర్లతో మాట్లాడుతున్నప్పుడు మనకు కూడా కొన్ని కొత్తగా అనిపిస్తుంటాయి. సో ప్రతి ఒక్కరి లైఫ్లోనూ కొన్ని డిఫరెంట్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్స్ చూపించడంలోనే రీల్ విత్ రమేష్ మీ ముందుకు వచ్చేసింది. సో ఈరోజు నేను ఎంతో హ్యాపీగా ఉన్నానంటే, ఒక మంచి మనిషితో మంచిగా మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో ఉన్న చమత్కారాలు బాగా నచ్చుతాయి. అంటే మాటకి ఒక చమత్కారం ఉంటుంది, మాటలు ఒక అర్థం ఉంటుంది. అంటే మాటలంటే ఇలా ఉంటాయా? సో మాటలంటే ఎంతో అద్భుతమైనటువంటి పదాలతో మాటలు ఉంటాయి. సో ప్రతి ఒక్క డైలాగ్కి కూడా జీవం పోస్తూ ఒక డైరెక్టర్గా ఇప్పటికీ ఎన్నో మంచి షార్ట్ ఫిల్మ్స్ చేశారు, తర్వాత మూవీ కూడా చేయబోతున్నారు. సో అన్నిటికంటే మించి సమాజంలో ఒక మంచి మనిషిగా, ఒక మంచి డైరెక్టర్గా ఎదగాలి అంటే ఇలాంటి వ్యక్తులే ఉండాలేమో అనిపిస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఇక మన ఈరోజు మనతో ఉన్నటువంటి అర్జున్ దేవరకొండ గారితో మాట్లాడేద్దామా? ప్లీజ్. నమస్తే అండి అర్జున్ గారు. సో మిమ్మల్ని మా ఈ యొక్క రీల్ విత్ రమేష్లో చూడడం వీ ఫీల్ సో హ్యాపీ. యా. సో ఇప్పుడు మీరు చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశారు, ఓకే, అంటే చాలా సినిమాలకు వర్క్ చేశారు. సో ఈ వర్క్ చేసిన అనుభవం మీకు చాలా ఉంది. సో కాబట్టి మీరు ఒక డైరెక్టర్గా ఒక మంచి స్థాయిలో ఎదగబోతున్నారు, ఉన్నారు కూడా. సో అంతకంటే ముందుగా వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్ ఏంటి? మీరు ఏంటి, ఎక్కడ చదువుకున్నారు? మొత్తం లోకల్, ఇక్కడ అనంతపురం. ఓకే. ఐ డిడ్ ఎంటెక్ ప్రాజెక్ట్లో డ్రాప్ అవుట్ అయ్యాను. ఓకే. బట్ ఐ డిడ్ బీటెక్ ఇన్ ఇంటెల్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎంటెక్ జైన్2 ఇంజనీరింగ్ కాలేజ్లో ఓకే నేను చేశాను. బట్ ప్రాజెక్ట్ టైంలో నాకు వేరే ఆఫర్ వస్తే నేను వెళ్ళిపోవడం, ఆ ప్రాజెక్ట్ సినిమా ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఓకే. దాని తర్వాత దాన్ని డ్రాప్ అవుట్ చేశాను. ఓహ్ నైస్. అంటే ఇప్పుడు ఇక్కడ ఫ్యామిలీ మొత్తం అనంతపురంలోనే యూఆర్ సెటిల్ నౌ. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటున్నారు. ఎస్. సో ఓకే. అంటే ఇప్పుడు హైదరాబాద్లో అవకాశాల కోసం వెళ్ళారా, అంటే అవకాశాలు మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళాయి? సింపుల్గా ఒక్కటే వర్డ్ చెప్తానండి, సోర్సెస్ అనేవి లోకల్లోనూ మనకు కంప్లీట్గా దొరుకుతాయి. ఓకే. మనం పుట్టినూరులో ఓకే మనకి ఇల్లు ఫ్రీగా దొరుకుద్ది. అవును. మనీ మనకు అవసరం లేకుండా అన్ని వర్కులు చేస్తాం. బట్ సోర్స్ అంటే ఏంటి అనేది పర్టికులర్గా తెలియకపోవడం వల్ల వీఆర్ మూవింగ్ అని ఎక్కడైతే మనం ఎక్కడ ఉన్నామో ఆ సరౌండింగ్లో మనం ఎత్తుక్కోవడానికి ట్రై చేస్తున్నాం. లైక్ ఏంటంటే గోల్ ఆర్ డ్రీమ్ ఎప్పుడు కూడా నిచ్చెనేస్తే అంత ఎత్తులో ఉండకూడదు. ఓకే. మినిమం ఆకాశానికి నిచ్చెనేసే అంత ఎత్తులో మన ఆలోచన ఉండగలిగితే అట్లీస్ట్ మనం ఒక 4 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టుకుని ఎస్ ఐ రీచ్డ్ అనే క్యాడర్లో ఉంటాం అనేది నా ఆలోచన. ఓకే. సో ఇప్పుడు నాకున్న సోర్స్లో నేను మంచిగా ఏదో ఒక షార్ట్ ఫిలిమ్స్ కానీ మూవీస్ కానీ ఇక్కడ చేయగలం. మనం తిప్పి కొడితే మన లోకల్ ఏరియాలో ఎన్ని రెడ్ ఎపిక్స్లు ఉన్నాయి, ఎన్ని రెడ్ ఎలెక్స్లు ఉన్నాయి, రెడ్ డ్రాగన్స్ ఉన్నాయి. సో హీలియమ్స్ కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ బ్రిలియంట్ అవుట్పుట్ వచ్చే కైండ్ ఆఫ్ అవుట్పుట్ కావాల్సిన కెమెరామ్యాన్స్, డిఓపీస్ కానీ మనకు తమిళనాడు, చెన్నై, హైదరాబాద్లోనే అవైలబిలిటీలో ఉంటారు. అండ్ ఆర్టిస్టులు కూడా అంతే. ఇక్కడ చాలా మంచిగా ఉన్నారు లోకల్లీ, నేను ఎప్పుడు తప్పు పట్టట్లేదు, ఇక్కడ వాళ్ళు బ్రిలియంట్గా ఉన్నారు. కాకపోతే ఆల్రెడీ రికగ్నైజ్డ్ ఉన్న వాళ్ళతో మనం వెళ్ళినప్పుడు మార్కెట్లో మనం పెట్టిన బడ్జెట్ కానీ మనకు సపోర్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు మనం ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్ కానీ ఉంటుంది. అట్ ఏ టైం మన అవుట్పుట్ కూడా బాగా రీచ్ అవుతుంది. ఇప్పుడు మహేష్ విట్ట గారితో కానీ లైక్ జబర్దస్త్లో ఉన్న వాళ్ళు కానీ, అదిరిందిలో కానీ, లేకపోతే ఇప్పుడు ఇన్స్టాలో ఫేమస్ అవుతున్న వాళ్ళు కానీ వాళ్ళతోటి మనం చేయగలిగితే మన అవుట్పుట్ మనం ఏమైతే చెప్పాలనుకున్నామో అది చాలా మందిలోకి రీచ్ అవుతుంది. సో అలానే ట్రై చేయడం. అంటే మీరు అనంతపూర్ గురించి మాట్లాడారు ఇందాక. సో అనంతపూర్లో ఉన్న సోర్సెస్ ఏంటంటే ఇప్పుడున్న అవసరాలకి బట్టి మనం ఇక్కడ ఉన్నాయి, లేదంటే మనం హైదరాబాద్ నుంచో లేదంటే బెంగళూరు నుంచో కెమెరా యూనిట్ కానీ ఏదైనా తెప్పించుకోగలుగుతాం. సో అంటే అనంతపురంలో మీకు లొకేషన్స్ తక్కువ అని అనిపించిందా? లేదు. ఇప్పుడు నేను ప్రాణం పెట్టి ఒక కథను రాసుకున్నప్పుడు ఆ కథ కదులుతున్నంతసేపు ఏ లొకేషన్కి మారాలి అనేది కథ చెప్తుంది. డైరెక్టర్గా యాజ్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు లోకల్ పాయింట్లో ఇవి అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి నేను ఇలా కథ రాసుకున్నాను. ఆ కథ రాసుకున్న తర్వాత లొకేషన్స్ డిసైడ్ అవుతాయి. కానీ ఇక్కడున్న ఆర్టిస్టులు అద్భుతం. ఇక్కడున్న లొకేషన్స్ సీమకు తగ్గట్టుగా, ఆ సీమ పౌరుషానికి తగ్గట్టుగా ఉంటాయి. అండ్ అంటే నేచర్కి తగ్గట్టుగా వెళ్ళాలి అంటే సమ్ కేరళ కైండ్ ఆఫ్ ఆరకు లాంటి ఇలాంటి పీస్ఫుల్ ఏరియాకి వెళ్ళడం. ఇలాంటి నేను ఇంకేం చెప్తున్నా అంటే ఇప్పుడు రమేష్ గారు నాకు తెలిసిన బెస్ట్ ఆర్టిస్ట్. ఇప్పుడు నేను ఒకసారి కాల్ చేసి అన్న ఇది నా పరిస్థితి, ఇప్పుడు నేను ఒక తక్కువ బడ్జెట్లో చేస్తున్నాను, మీరు నాకు హెల్ప్ చేయాలి అంటే యూ కెన్ కమ్ అవుట్ అండ్ సపోర్ట్ మీ. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నానండి. హైదరాబాద్లో నేను ఏం కష్టాలు పడుతున్నానో అవి పక్కన పెడితే అక్కడ బాగా ఫేమస్ ఉన్న ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి అంటే నా షూట్ ఉంది, నేను తక్కువ బడ్జెట్లో చేస్తున్నానంటే ఎక్కడ చేస్తున్నారో అని అడుగుతాను. అవునండి.
హైదరాబాద్ లోకల్లో రండి అంటే తను హైదరాబాద్లో కాబట్టి 1 or 2 days నో ఇష్యూస్ అమ్మా, క్యారెక్టర్ సూపర్ ఉంది, సో నా బడ్జెట్తో పని లేదు, అది లోకల్, ఓకే. సో ఐ విల్ కమ్ అండ్ ఐ విల్ డూ అంటారు. అది నేను చెప్తున్నాను అంతే. నేను ఉంది కదంటే ఇప్పుడు ఒకవేళ మీకు మంచి బడ్జెట్ ఉంది అంటే మంచి బడ్జెట్ ఉన్నప్పుడు మీరు మంచి లొకేషన్లకు వెళ్తారు. అంటే అనంతపురంలో పుట్టి పెరిగి అనంతపురం మీద ప్రేమ ఎంతో చెప్తున్నారు. సో ఏదైనా మంచి బడ్జెట్ వచ్చినప్పుడు అనంతపూర్లో చేయగలిగిన డెఫినెట్గా ఆఫ్ ఎప్పుడు కూడా అనంతపూర్కే నాది ప్రిఫరెన్స్. ఎందుకంటే నేను ఇప్పటిదాకా చేసిన ప్రాజెక్ట్స్ కూడా అంతే, ఆఫ్ అనంతపూర్ పక్క, అందులో డౌటే లేదు. నేను నా దేశంలో అమ్మాయిలా చేసినప్పుడు కూడా ఇక్కడ పీవీకేకేలో చేసాం అండ్ జేఎన్టీ యూనివర్సిటీలో చేసాం, చాలా సపోర్ట్ ఉంది. అండ్ ఈ సరౌండింగ్ ఏరియాస్లో మనకున్న చాలా ఆ మక్కువ అనేది షార్ట్ ఫిలిమ్స్ ప్రేమ ఎక్కువ అండి. అనంతపురంలో ఏంటంటే ఒక్కసారి ఒక మనిషి నచ్చాడంటే ఆ మనిషిని ప్రాణమైన ఇస్తారు. సో అలాంటప్పుడు ఇంత సోర్స్ ఉన్న అనంతపురంలో ఎందుకంటే మేము ఎందుకు ఇలా మిమ్మల్ని అడగాల్సి వస్తుందంటే వి వాంట్ ఎక్కడైనా మీరు డైరెక్టర్లు ఉంటే డెవలప్మెంట్ అక్కడ ఆటోమేటిక్గా అవుతుంది. మీరు ఇన్సెంటివ్ తీసుకుంటే అనంతపురంలో ఉన్న ఆర్టిస్టులకు అవ్వచ్చు, లొకేషన్స్ అవ్వచ్చు, మనమే ఇండస్ట్రీ ఇక్కడ తీసుకుని వద్దాం. కాదనడానికి లేదు. డెఫినెట్గా మీరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేను అదే మీకు ఇందాక కూడా అదే చెప్పాను, మనం ఇక్కడుండి చేస్తే మనీ అవసరం లేదు, స్టేయింగ్ ఫెసిలిటీస్ అవసరం లేదు, బట్ డ్రీమ్ అనేది అదే చెప్పాను కదా, చిన్న 70 mm టార్గెట్ ఉన్న ఎవరు కూడా అంటే ఇక్కడి నుంచి చేయడం కంటే ప్రయత్నాలు అక్కడి నుంచి చేస్తే కొంచెం డ్రీమ్ పెద్దగా పెట్టుకున్న వాళ్ళు సిటీలో చేస్తే సిటీలో చేశారు బాగా గ్రాండ్ లేదు, అలా ఏం లేదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు అందరూ కూడా అక్కడ సెటిలైట్ అయ్యారు, సో అక్కడ ఉన్న వాళ్ళని అక్కడే హెల్ప్ అడిగితే ఈజీ. ఇప్పుడు వివి నాయక్ గారు ఉన్నారు, సో గురువు గారిని వెళ్ళి నాది ఒక పోస్టర్ లాంచో లేకపోతే ఏదైనా చేయండి అంటే అక్కడే చేస్తారు. సార్ మీరు అనంతపూర్కి రండి మేము ఇక్కడ ట్రై చేస్తామంటే మేబీ దే విల్ ఫీల్ కమర్షియల్, చెప్పలేము ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోనైనా వెళ్ళొచ్చు అనేది నా ఆలోచన. ఓకే, సో నైస్. ఓకే, సరే ఇలా ఉందాం. సో ఇప్పుడు దాకా మీరు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు? నేను ఒక షార్ట్ ఫిల్మే చేశానండి, ఒక ఇండిపెండెంట్ ఫిలిం చేశాను, ఒక 13-14 సాంగ్స్ చేశాను. దాని తర్వాత ఒక 29 మూవీస్కి ఈ పని చేయలేదని చెప్పడానికి లేదు, ఆల్ 24 డిపార్ట్మెంట్స్ చేశాను. సో బేసిక్లీ మీరు లిరిక్ రైటర్గా సుపరిచితులు. అంటే మీరు రాసే ప్రతి ఒక్క వర్డ్లోనూ ఒక వాల్యూ ఉంటుందని మాకు బయట వినికిడి అవ్వచ్చు, మాకు తెలిసిన విషయాలు కూడా అవ్వచ్చు. సో ఏంటంటే ఒక ప్రాసలో రాయడమా మీకు అలవాటాలి అంటే చిన్నప్పటి నుంచి ఇలా గ్రాంధికమైన వర్డ్స్ వాడడం కానీ ఒక 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 సబ్జెక్ట్లో వర్డ్స్ని ఇంత అద్భుతంగా ముత్యాలు లాంటి వర్డ్స్ని మీరు రాస్తారని వింటాం. ఏంటిది? థ్యాంక్ యూ సార్. నేను పదాలను ఎలా వెతుక్కుంటూ వెళ్తానంటే ఇప్పుడు నేను సీక్రెట్ అనేది ఒక షార్ట్ ఫిలిం. ఓకేనండి. అది మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అనుకుంటా కదా? ఫస్ట్ షార్ట్ ఫిలిం. అయితే 13 hours స్టోరీ ఫినిష్ చేసాం, 1.5 days షూటింగ్ ఫినిష్ చేసాం, 4 days ఎవ్రీథింగ్ దానికి సంబంధించిన అంతా ఫినిష్ చేసాం. కానీ నాకు ఎక్కడో ఆలోచన పట్టుకుంది, నేను ఇంకా ఏదో దాన్ని చేయలేదు. 13 days ఆలోచిస్తే ఒక 2 lines ఆఫ్ వర్డ్స్ రాశాను. చితిలోని బూడిద కూడా మితి మీరి నవ్వేలా నడిచావా తప్పటి అడుగలే అని ఒక వర్డ్ రాశాను. చితిలోని బూడిద కూడా మితిమీరి నవ్వుద్దంట. మనం చేసే తప్పులు మనమే తప్పు చేసి చనిపోతే మన బూడిద కూడా మనల్ని చూసి నవ్వుద్ది అని ఆ పదం పుట్టేదాకా నేను దాన్ని ఫుల్ఫిల్ చేశాను అన్న సాటిస్ఫాక్షన్ నాకు లేదు. అంటే మీకున్న టాలెంట్ను మొత్తం మీ వాంట్ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు చూపించాలనుకోవడమే మీరు ఉన్నటువంటి ఒక మంచి గొప్పతనం. యాక్చువల్లీ ఏంటంటే ఒక డైరెక్టర్కి కావాల్సింది విజువల్ వ్యూస్ ఉంటాయి, మీకేంటంటే రైటింగ్ మీద పట్టు ఉంది. అంటే ఏదైనా ఒక సీన్ రాసేటప్పుడు కానీ ఆ సీన్ని పర్టికులర్గా ఇంత అందంగా రాస్తే బాగుంటుందని మీకు తెలుస్తుంది. అంటే మీరు పాటలు రాసేటప్పుడు కూడా చాలా అద్భుతమైన పాటలు రాశారు. అంటే ఐ నో సంథింగ్ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక సాంగ్ రాశారు, అది కొంచెం వినొచ్చా? ప్లీజ్. నిజం నిజం పవనిజం అనే ఒక లైన్ తోటి రాశాను అనమాట. అందులో అద్భుతమైన లైన్స్ నాకు బాగా ఇష్టమైనవి ఏంటంటే దేశం కాలుతుంటే నిలదీయని వానికి దేహం కాలుతుంటే ఏడ్చే అర్హత లేదని తెలిపిన జవాను తాను అని. ఈ లైన్స్కి కొన్ని డిబేట్లు కూడా వచ్చాయన్నమాట. ఐ మీన్ దేశం కాలుతుంటే నిలదీయని వానికి దేహం కాలుతుంటే ఏడ్చే అర్హత లేదని తెలిపిన జవాను తాను అని రాశాను. పవన్ కళ్యాణ్ గారిని జవాన్గా పోలుస్తూ. లైక్ నాకేం సిచ్యువేషన్ పట్టుకొని రాశానంటే లైక్ ఒక పర్టికులర్ ఏరియా మొత్తం బాంబ్ బ్లాస్ట్స్ పెట్టేశారు. ఇది ఒక స్టోరీ లైన్గా రాసుకున్నా ఫస్ట్. అందులో మన ఇంట్లో మాత్రం మనం సర్చింగ్లో లేం. అంటే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది అందరి ఇల్లు సెర్చ్ చేసుకోండి అని చెప్పి కంప్లీట్గా అందరి ఇళ్ళలో బాంబు కోసం సెర్చ్ చేస్తున్నారు. మనం మాత్రం ఏంటి ఆ పక్కన ఇంట్లో వాళ్ళు అందరూ సెర్చ్ చేస్తున్నారు కదా, మనం హ్యాపీగా ఉందాం, ఎక్కడైనా పేలితే సౌండ్ వస్తే అప్పుడు చూసుకుందాం అన్నాం.
కట్ చేస్తే అందరూ సేఫ్, మన ఇంట్లో బాంబు పేలింది, మనం కాలిపోతున్నాం, నా బాడీ మొత్తం కాలిపోతుంది. అప్పుడు నాకేం ఫీలింగ్ వస్తుంది అంటే దేశం మొత్తం కాలిపోతుంటే నిలదీయని నాకు నా దేహం కాలుతుంటే ఇప్పుడు కాలిపోతున్నా కాబట్టి అప్పుడు నాకు ఏడ్చే అర్హత కూడా లేదు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ డెత్ బికాస్ ఆఫ్ నీకు హక్కు లేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అని చెప్పేసి చాలా డెప్త్గా రాసింది. పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమ అభిమానమా? లేదు సార్, అంటే నేను పర్టికులర్గా ఒకరి వ్యక్తిత్వానికి అభిమానిస్తాను. లైక్ ఇప్పుడు రమేష్ అన్న అంటే ఐ ఫీల్ అందరూ రమేష్ అన్న యాంకర్ రమేష్ అన్న ఇలా ఇష్టపడతారు. బట్ నేను ఏంటంటే రమేష్ అన్న ఆర్టిస్ట్ కంటే బిఫోర్ ఈజ్ ఒక బెస్ట్ పర్సన్ అని చెప్పి నేను అట్లా ఇష్టపడతాను. సో పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను అలా ఇలా ఇంకెవరి మీద రాశారు సాంగ్స్ అంటే ఎన్ని మీకు బాగా? అంటే నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి నా ఫస్ట్ లైన్స్ బీటెక్ లో ఎర్రర్స్ మీద రాస్తూ ఉండాను. అంటే బుక్స్ మీద అది ర్యాప్ ఉంటుంది అనమాట. C++, జావా, ఒరాకిల్ అంటూ ప్రోగ్రామ్స్ రాసేస్తూ. అంటే ఇప్పుడు శివ సినిమాలో బాటనీ క్లాస్ ఉంది, మ్యాటనీ అటు ఉంది, దేనికో ఒకటి చెప్పరా? అలాంటి అంటే ఈ చమత్కారంగా రైటర్లు చాలా బాగా రాస్తారండి. అంటే యాక్చువల్గా నాకు కూడా చాలామంది లిరిక్ రైటర్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఎంతో ఫేమస్ అయినటువంటి చంద్రబోస్ గారు ఉన్నారు. ఇలా ఎంతోమంది ఒకరి మించి ఒకరు. గురుచరణ్ గారు, ఎందుకంటే మోహన్ బాబు గారి పాటలు బోయేవాడి చేతిలో గాయపడిన కోయిల, ఇలా ఇప్పుడు కూడా కొద్ది మెమరబుల్గా ఉన్నాయి. సో మీకు బాగా నచ్చిన పాట ఏంటి మీరు రాసిన దాంట్లో? నేను రాసిన పాటల్లో అది ఆల్మోస్ట్ 7 years బ్యాక్ రాశాను అనుకుంటా. ప్రేమని అందరూ చెప్పిన విధంగా కాకుండా కొత్త వేలో చెప్పాలి, కోణంలో చెప్పాలి, ఆ పాటలోనే చెప్పాలి. పంచభూతాలని 5 పంచభూతాలని పోలిస్తూ 5 డిఫరెంట్ షేడ్స్లో, ఫస్ట్ చరణం 5 పంచభూతాలు, సెకండ్ చరణం 5 డిఫరెంట్ షేడ్స్లో ఇవ్వాలని బెస్ట్ టాస్క్ ఇచ్చాడు నా ఫ్రెండ్ డైరెక్టర్. ఆ సినిమా మనోడు రిలీజ్ చేయలేదు, లేకపోతే మంచి పేరే వచ్చేది. మనిషి కర్తమవ్వనో భాషలో మనస్సు రాసుకుంది ఓ పాటని అని. ఆ పాట నాకు చాలా ఇష్టం. అది రిలీజ్ అవ్వలేదు కానీ బట్ వెయిటింగ్. అంటే అదేంటి బ్రేకప్ సాంగ్? లేదు, ఒక తమిళ్, అది నేను రివీల్ చేస్తే డైరెక్టర్ ఫ్రెండ్ గారు చెప్పుకోవచ్చు. బట్ తమిళ్ అమ్మాయికి తెలుగు అబ్బాయి ప్రపోజ్ చేయడం, బట్ కట్ చేస్తే ఏంటంటే షీ నో తెలుగు ఆల్సో. ఆ ఫ్లోలో ఉంటుంది అనమాట. 2 పెదాల కదలిక మాటై, 2 రెప్పల తాకిల్లే ఓ చూపై, 3 ముళ్ళ సాక్షిగా అని చెప్పి ఏదో సంథింగ్ డిఫరెంట్, వెరీ డిఫరెంట్గా రాశాను. సో ఓ హృదయపు ఎక్కిల్లే సవ్వల్లే అని చాలా మంచిగా రాసిన పాట. ఆ పాట బయటికి రాలేదు. సో నైస్. అంటే యాక్చువల్లీ మీరు చిన్నప్పటి నుంచి మంచి స్టడీస్లో ఒక మంచి ర్యాంక్ స్టూడెంట్గా వస్తూ బాగా చదువులో ఉంటూ, సో బీటెక్ వచ్చిన తర్వాత మీలో ఒక చేంజ్ ఓవర్ అనేది వచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే మీకు ఒక మంచి ఆఫర్, లేకపోతే మీకు ఒక మంచి అవకాశం తెలియదు కానీ ఒక మంచి పాట రాయడమో, ఒక కవిత రాయడమో ఒక మంచి ఛాన్స్ వచ్చింది. అది మదర్ సెంటిమెంట్ మీద చేశారు. అది కొంచెం నాకు చాలా ఇష్టం ఉంది తెలుసుకోవాలని. ఫస్ట్ ఏంటంటే ఇంటర్ నుంచే రాసేవాడిని. అంటే చిత్తు కాగితాల్లో చరిత్ర పుటలు ఉంటాయంటే తెలియదు, రాసేవాడిని పడేసేవాడిని. బట్ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ ఐ థింక్ సో, అప్పుడు పోయిటరీ రైటింగ్ మీద ఆల్ ఓవర్ ఏపీ స్టేట్లో ఇంజనీరింగ్ కాలేజ్ పార్టిసిపేట్ చేసి, అనుకోకుండా నా ఫ్రెండ్స్ ప్రెజర్ తోటి, అంటే నాకు ఫ్రెండ్ ఏడ్చిండే అనమాట, బాగా మంచి గ్యాంగ్ ఇలా ఇక్కడ ఉండే, వాళ్ళు తోసేస్తే వెళ్ళి ఒకరోజు రాశాను. అది మదర్ మీద రాశాను. అప్పుడప్పుడు రాసింది 11 years బ్యాక్, బట్ లైన్ మాత్రం చాలా, అది మీకు చాలా నచ్చిందని విన్నాను యాక్చువల్లీ. దాంతో మీకు ఎక్కువ అప్రిషియేషన్గా ఫీల్ అవుతుంటారు. అందులో నన్ను బాగా ఇష్టమైన లైన్ ఒకటి మాత్రం చెప్తాను. నా కళ్ళలో దాగున్నది అమ్మ, కళలో కూడా చేజారకు అమ్మ, నిన్ను విడిచి క్షణం ఉండను అమ్మ అని. ఆ లైన్ నాకు చాలా ఇష్టం. అది పోయిటరీ, కంప్లీట్ 2 pages ఆఫ్ పోయిటరీ, ఒక డిఫరెంట్ షేడ్లో ఉంటుంది. అందుకు నాకు మంచి అవార్డు కూడా వచ్చింది, స్టేట్ లెవెల్ అవార్డు వచ్చింది. దాని తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్లీ. సో అవార్డ్స్ అంటే గుర్తొస్తే మీకు చాలా అవార్డ్స్ వచ్చాయని విన్నాను. దాదాపు 90 awards, 100 awards, 80 awards అని ఎలా వచ్చాయి? ఇవన్నీ రైటింగ్ బేస్డ్ కొన్ని అయితే, అండ్ సోషల్ యాక్టివిటీస్ కొన్ని వల్ల. మీరు ఇదే కాకుండా డైరెక్షన్, సినిమాలే కాకుండా సమాజంలో కొంచెం మంచి మంచి పనులు చేశారని విన్నా. అంటే ఇవన్నీ ఎలా ఇన్స్పైర్ అయ్యారు? అంటే మీకు మీ ఫాదర్ ఇన్స్పిరేషనా, లేకపోతే ఇంకెవరన్నా? అఫ్కోర్స్ అండి, ఎప్పటికీ నేను ఫస్ట్ అవార్డు తీసుకున్నప్పుడు కూడా స్టేజ్ మీద నేను చెప్పిన మాట ఏంటంటే,
మై డాడ్ ఈజ్ అ వాచ్మెన్, ఐ వాచ్డ్ దట్ మ్యాన్. మా నాన్న నాకేంటంటే ఒక 100 కాదు 1000 పుస్తకాలతో సమానం. ఐ ఫాలోడ్ దట్ మ్యాన్. మా నాన్నగారిని చూస్తూనే నేను పెరిగాను అండ్ మా నాన్నగారి ఆలోచనలతోటే నేను ముందుకెళ్ళాను. బట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది సోషల్ యాక్టివిటీస్. అంటే నాకెందుకు ఇండియా అంటే పిచ్చి అభిమానం. సో ఆ వేలో అది వెళ్తూ ఉండింది. అండ్ నేను ఒక్కడనే చేయలేదు, సో మెనీ సపోర్టర్స్. వాళ్ళు సపోర్ట్ చేస్తే నేను జస్ట్ ముందు నిలబడి చేశాను అంతే. వాళ్ళు చేసిందే సేవా కార్యక్రమాలు చేశారు చాలా, స్కూల్స్కి అవ్వచ్చు, పేదలకి పంచడాలు అవ్వచ్చు, అలా ఇలా కూడా విద్యా పరంగా కూడా ఆలోచిస్తే ఒక అమ్మాయిని మీరు బీటెక్ వరకు చదివించడానికి అమ్మాయిని మీరు వేరు చేస్తున్నారు. అవునండి, అంటే చిన్నపాటి నా వంతు సపోర్ట్. అలాగే కదండి, ఇలా ఎవరైనా కూడా ఒక మనిషిని ఎదుగుదల కోసం ఒక మనిషి కష్టపడుతున్నాడంటే అది కూడా ఒక మంచి సేవ అండి. అంటే చదువుకోవడం, ఒక అమ్మాయిని చదివించడం, చిన్నప్పటి నుంచే చదివిస్తూ అమ్మాయి బీటెక్ వరకు వచ్చింది అన్నారు ఈ మధ్య కదా. అంటే తనను చిన్నప్పటి నుంచి చదివించలేదు కానీ, బట్ ఒక 4 years అనుకుంటా మా సపోర్ట్ చేసామండి. అంటే కంప్లీట్ సపోర్ట్ నాది కూడా కాదు, ఫ్రెండ్స్ అంతా కలిసి. నాకు బాగా చదవాలని బాగా ఇష్టం. బేసిక్గా పుస్తకాలు అంటే ఎక్కువ పుస్తకాలతో స్పెండ్ చేయకపోయినా ఆ పుస్తకాల విలువ నాకు చాలా బాగా. ఎందుకంటే నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు, ఇది పర్సనల్గా మీకు తెలుసు, అంటే ఒక పెద్ద రేంజ్లో ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు చెప్పచ్చు మాతో ఏంటి, మీరు మీ అనుభవాలతో మాకు చాలా ముడిపడింది. ఎందుకంటే మీ మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటలోనూ కొత్తదనం నేను ఆహ్వాదిస్తున్నా. సో ఇలాగే ఎవ్రీబడి ఎంజాయ్ చేస్తున్నారు మీ వర్డ్స్, మీ మాట్లాడే మాట. చెప్పండి, నో ఇష్యూ. అయితే నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పటి నుంచే నాన్నతోటి, అంటే నాన్న చేసే పనిలో నేను హెల్ప్ ఉంటూ, అంటే నైట్ అంతా వర్క్ చేసి మార్నింగ్ నాన్నకు నాకు వచ్చిన అమౌంట్, మదర్ ఈ సపోర్ట్ తోటి బుక్స్ కొని నేను ఇంజనీరింగ్ ఫినిష్ చేశాను. సో అంటే చిన్నప్పటి నుంచి ఎవరు సపోర్ట్ మాకు లేదు. మాకు సపోర్ట్ లేకపోవడమే బెస్ట్ సపోర్ట్ అని నేను అనుకుంటాను. సో అలా ఆ బుక్స్ విలువ నాకు అప్పటి నుంచి చాలా బాగా తెలుసు. సో మీ లైఫ్లో ఒక చిన్న ఇష్యూ అదేంటంటే మీరు మీ బ్రదర్ని మిస్ అయ్యారు. సో ఆయన అంటే మీకు చాలా ఇష్టం అని విన్నాను. సో ఏంటంటే మీరు మీ ఇన్స్పైర్లో మీకు వెనకలుండి ఎప్పుడు కూడా నా తమ్ముడు బాగుండాలి, పైకి రావాలని కోరుకునే వ్యక్తులు ఆయన ఒకడు. సో వాట్ ఈజ్ హీ, ఏంటి తన గురించి 2 మాటలు? తన గురించి ఎంత చెప్పినా, అంటే నా వరకు నా బ్రదర్ నాకు ఎప్పుడు స్పెషల్గా ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి మేము బాగా క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉన్నాం. అంటే బ్రదర్స్ లా ఉంటే ఈజీగా మర్చిపోయేవాడిని, బట్ వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. తను మా మధ్య లేడు, బట్ ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతూ ఉన్నాం. ఇంకా కంప్లీట్గా కూడా కాదు, అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాపెన్, బట్ మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నాం. సో అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే మీరు రాసిన మన ఒక మంచి మూవీ చూసాం, భారతదేశంలో అమ్మాయిలా. అదేంటంటే ఒక అమ్మాయి మీద ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని అమ్మాయికి ఒక వాల్యూ ఇవ్వాలి. అంటే ఆడతనం అంటే కాదు, ఆడది అన్న వర్డ్కి మనం ఒక వాల్యూ ఇవ్వాలని మీరు ఎంతో అద్భుతంగా రాస్తారు. అంటే నాకు అనిపించింది ఏంటంటే సెంటిమెంటల్ ఫెలోనా ఈ అబ్బాయి, ఎందుకు అంత డీప్గా ఒక అమ్మాయి మీద తీసుకొని సబ్జెక్ట్ చేశాడు. ఒక బ్లైండ్ అమ్మాయికి కళ్ళు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి తర్వాత సమాజాన్ని, ఇలాంటి చెత్త సమాజం చూసి అమ్మాయి నాకు ఎందుకు కళ్ళు వచ్చారా బాబు అని ఫీల్ అయింది. అంటే ఎలా వచ్చింది ఆ థాట్ మీకు? అదే చెప్పాను కదండి, అంటే నేను ఏం రాసిన ఒక లైన్ తోటి పుట్టేస్తుంది కథ కూడా. నేను ఆసిఫ్ ఇన్స్పిరేషన్. డెఫినెట్ ఇండియాలో జరుగుతున్న కొన్ని దారుణమైన సిచ్యువేషన్స్ నాకు నన్ను బాగా ఇది చేసాయి, డిస్టర్బ్ చేసాయి. సో నేను రాయడానికి అవి కొద్దిపట్టి నాకు ఎక్కువ ఇది కూడా ఇచ్చినాయంట. ఆసిఫే కానీ, హితా కానీ, వరంగల్ చిన్న 9 months ఓల్డ్ బేబీ హితా కానీ, వీళ్ళందరినీ చూస్తూ నేను ఒక లైన్ రాసుకున్నప్పుడు, అంటే 9 నెలల చిన్నారి హితలకై 9 నెలలు మోయాల హత్యలకై అని రాసిన వర్డ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఆ స్టోరీ. బేసిక్గా ఫస్ట్ ఆ లైన్ పుట్టిన తర్వాత కథ పుట్టింది. మన ఇంట్లో కూడా ఒక అక్క, అమ్మ, చెల్లి ఉన్నారనే విషయాన్ని మనం చెప్పుకునేంత దరిద్రమైన స్థితికి వచ్చాము అని చెప్పడం నాకు ఇష్టం లేకపోయినా ఇష్టంగా చెప్పాలనిపించింది. నిజంగా అద్భుతం అంట. సినిమా చూసినంతసేపు మెరాకిల్లే ఉంది. ఆ లాస్ట్లో మెసేజ్ ఉందండి, అది ఒక్కసారి చెప్తారా? అంటే భారతదేశంని సంబంధించి జెండాను చూపించుకుంటూ అమ్మాయి ఒక వర్షన్ చెప్తుంది. అంటే అది కంప్లీట్ కాలుతున్న సంథింగ్ లేదు, అంటే చిన్న పాప దగ్గర నుంచి 90 ఏళ్ళ ముసలామె వరకు రేప్ చేయబడి చంపేసి ఉన్నాను. ఓకే, వాళ్ళందరి జనరేషన్ గురించి చెప్తూ తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తుంది. ఓకే, యాక్చువల్గా క్లైమాక్స్లో ఏంటంటే తను 9 నెలల ప్రెగ్నెంట్ లేడీ. ఓకే,
తన కడుపులో ఉన్నది అమ్మాయి అయితే ఇంత దారుణంగా ఎక్కడ చంపేస్తారో అన్న భయం, ఓకే, అబ్బాయి అయితే ఇలాంటి దారుణాలు ఎక్కడ చేస్తాడో అన్న భయం, రెండింటికి భయమే, అమ్మాయినా అబ్బాయి. సో షీ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ ఆన్ ఇండియా, ఓకే, ఇప్పుడు నేను జన్మనివ్వడం అవసరమా? ఇలా ఒక తల్లి నుంచి పుట్టిన మాట అందరు ఆడవాళ్ళు ఆలోచిస్తే అవునండి, ఫైనల్లీ ఏమైపోతుంది మన దేశం? అసలు కనడానికే ఇష్టపడకపోతే, ఒక అబ్బాయినే కండం మానేస్తే పరిస్థితి ఎలా తారుమారుగా ఉంటుంది. సార్ రియల్లీ ఫెంటాస్టిక్ సబ్జెక్ట్. యాక్చువల్లీ దీని గురించి చాలా మంది పెద్దవాళ్ళు వాయిస్ ఇచ్చారు, జయసుధా గారు, సుమన్ గారు. ఎలా ర్యాపోర్ట్ మీకు వాళ్ళతో? యాక్చువల్గా సుమన్ గారు ఏంటంటే, నేను లక్ష్మి గారు అని డిఫెన్స్ కరాటీ ఇవన్నీ కూడా డిఫెన్స్ షీ టీమ్కి డిఫెన్స్ తన ట్రైనింగ్ అనమాట. మేడం నాకు బాగా తెలుసు. సో మేడం త్రూ ఇలాంటివన్నీ సుమన్ గారు చాలా ఇష్టపడతారు. ఒకసారి సెండ్ చేయాలి, జస్ట్ ఐ సెండ్ లింక్ ఫర్ సుమన్ గారు. దాని తర్వాత వన్ డే వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే సార్ కాల్ చేసి మాట్లాడాడు. ఇట్స్ ఆ రోజు జరిగిన దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. సార్ మరి జయసుధా గారికి ఒకసారి పంపించని సారే చెప్పారు, సుమన్ గారే చెప్పారు. చెప్పిన తర్వాత నేను జయసుధా గారిని ఇప్పుడు అమ్మ అని పిలుస్తాను. చాలా రాపోర్ట్ అంటే ఇప్పుడు మేడం కూడా ఎంత అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేడంకి సగం కాలిన శవం నా దేశపు స్వాతంత్రం అని రాసి దమ్ము ఈ వయసులో నీకుంది అంటే ఇట్స్ లైక్ నువ్వేమన్నా పొయిటరీ కైండ్ ఆఫ్ రెవల్యూషన్ కైండ్ ఆఫ్ అంటే అప్పుడు ఒక 2-3 లైన్లు లవ్ స్టోరీకి సంబంధించి చెప్పా. ఓహో నువ్వు చాలా డిఫరెంట్ అన్ని మేము గొప్పగా ఫీల్ ఏంటంటే ఇంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ మన అనంతపూర్, అర్జున్ దేవరకొండ మన అనంతపురంలో తీసిన ఆ యొక్క మంచి కాన్సెప్ట్కి ఇంతమంది వాయిస్ ఇచ్చారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్, అద్భుతమనే చెప్పాలి. జయసుధా గారు మాట్లాడిన రోజు నాకు అసలు చెప్పలేనంత ఆనందం. ఎందుకంటే అమ్మ నాన్న తమిళమ్మాయి తమిళమ్మాయి సినిమా దగ్గర నుంచి కూడా మేడం గారిని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. అంటే నాకు చాలా ఇష్టం కూడా సుహాసిని గారు అండ్ జయసుధా గారు అంటే నాకు చాలా ఇష్టం. సో మేడం కాల్ చేసి మాట్లాడి నేను బయట కూడా అడగలేదు, మేడం నాకు బయట ఇచ్చేసారు. అండ్ వెరీ హ్యాపీ, మాకు చాలా నచ్చింది అని చెప్పేసి. నిజం మూవీలో మహేష్ బాబు గారి దగ్గర మదర్గా చేసిన రామేశ్వరి గారు మేడం కూడా ముంబై నుంచి చూసి మేడం కూడా వాయిస్ ఇచ్చారు. సో హ్యాపీ. సో ఇది ఒక అచీవ్మెంట్ అని అనిపిస్తుంది. అంటే మనం ఏదైనా సాధించామంటే ఇలాంటి వాళ్ళు బయట చెప్పినప్పుడు, ఇలాంటి వాళ్ళు గొప్పగా చెప్పినట్టు అనిపిస్తుంది. సో మీరు ఏ కైండ్ ఆఫ్ సినిమాలు చేయాలనుకుంటున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే అది ఫస్ట్ 8 years బ్యాక్ మీకు ఒక లైన్ చెప్పాను. అన్ఫార్చునేట్లీ మనం చేయాల్సింది అంటే బేసిక్గా ఫుల్ ఫ్లెక్సిడ్ నాలెడ్జ్ లేకుండా దిగడం అనేది ఎంత తప్పు అనేది 8-9 years బ్యాక్ అనుకుంటాను. అప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. దాని తర్వాత 4 years నేను లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను. 24 క్రాఫ్ట్స్ మీద నా గ్రిప్ రానంత వరకు నేను దిగకూడదు అనేది ఫిక్స్ అయ్యాను. అంటే ఇది చాలా మంచిదండి. ఎందుకంటే ఏదైనా కూడా ఒక విషయం మనం తెలుసుకోవాలంటే టోటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుసుకున్న తర్వాత దిగితేనే చాలా బాగుంటుంది. అంటే ఒక డైరెక్టర్కి కెమెరా పరంగా ఆల్ ఈ 24 క్రాఫ్ట్స్ మీద కూడా ఒక మంచి అవగాహన పట్టు ఉంటేనే ఒక డైరెక్టర్గా ఒక ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ఇది. సో నెక్స్ట్ అదే ఎలాంటి సినిమాలు చేయాలని మీకు ఉంది? దాని తర్వాత ఇంకా అదే కంప్లీట్గా నేను డిఫరెంట్ స్టోరీస్ రాసుకున్నాను. పెద్ద సినిమాలకే ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాను. లవ్ స్టోరీ నాకు బాగా చేయడం ఇష్టం, అంటే లవ్ స్టోరీస్ చేయాలని. బుర్రకథ డైరెక్టర్ గారు కూడా అవును చెప్పానండి. అంటే థ్రిల్లర్ చెప్పాను. అలావి ఇంకా 2 movies నడుస్తుంది. దాని తర్వాత డెఫినెట్లీ వి విల్ డూ అని చెప్పారు. అండ్ ఇంకో 2-3 ప్రొడ్యూసర్స్ కూడా చెప్పేస్తున్నాం, పెద్దవాళ్ళే. వెయిటింగ్ ఫర్ దేర్ ఫైనల్. ఇలాంటి మంచి ఛాన్సెస్ మీకు వస్తున్నప్పుడు మీరు పుట్టిన అనంతపురంలో ఆర్టిస్టులు కూడా మీకు అవకాశం? డెఫినెట్గా సార్, డెఫినెట్గా. అందులో ప్రతి ఒక్కరు చెప్తున్నారండి, మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్యాజువల్గా చెప్పేస్తున్నారు, మేము అనంతపురం వల్ల అనంతపురంకి మేము ఇస్తామని చెప్పేసి. చాలా వరకు రాలేదండి అది. ఎవరు కూడా ఒక మంచి పెద్ద క్యారెక్టర్ ఇవ్వాలంటే కూడా దే ఫీల్ ఎందుకు ఎక్స్పీరియన్స్కి ఇవ్వచ్చు, వీటితో ఎందుకు ప్రయోగం చేయాలని అనుకుంటారు. వాట్ ఇస్ దిస్ అంటే డిఫరెన్స్ ఏంటంటే ఆర్టిస్ట్ అనేవాడిని మనం తయారు చేస్తేనే ఆర్టిస్ట్ అవుతారు. ఏమి ఇవ్వకోకుండా అనంతపురంలోకి ఇవ్వలేదు, మీరు అనంతపురం చేయలేరు అన్న వర్డ్స్ బేసిక్గా ఏంటంటే అండి, మిగతా వాళ్ళకి నాకు అంటే నేను మిగతా వాళ్ళని ఎవరిని కామెంట్ చేయను. బేసిక్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నేను కథలో రాసుకున్న పాత్రలు ఏవైతే ఉంటాయో ఆ పాత్రకు సెట్ అయ్యే వాళ్ళు ఎవరున్నారో, ఆ క్యారెక్టర్కి ఎవరైతే యాప్ట్ అవుతారో వాళ్ళని నేను వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడము, వాళ్ళని నా దగ్గర పిలిపించుకోవడము. దాని తర్వాత నేను ఒక్కసారి నా నరేషన్ ఇచ్చి నేను ప్రాక్టీస్ తీసుకుంటాను. ఇమీడియట్గా వాళ్ళు యాప్ట్ అవుతారు అంటే నేను ఇమీడియట్లీ నేను టేక్ ఓవర్ చేసుకోవడానికి అసలు ఏమాత్రం వెనక. ఇది బాగుందండి. అంటే మీరు చెప్పేప్పుడు బాగుంది, ఇప్పుడు చెప్తారు, రేపు పొద్దున్న మీకో సినిమా వస్తుంది, మీ ప్రొడ్యూసర్స్
ప్రెజర్ అవ్వచ్చు, వేరే ప్రెజర్ అవ్వచ్చు, మీరు కూడా కొంతమంది సీనియర్స్నే తీసుకొని త్వరగా కంప్లీట్ అయిపోతుంది, కొత్త వాళ్ళతో ఎందుకు లేని అనుకుంటారా? లేదు లేదు సార్, లేదు. అంటే నేనేం చెప్తున్నా అంటే ఎవరు ఎప్పుడు ఏ ప్రెజర్ చేసినా ఈ క్యారెక్టర్కి తినే ప్రాణం పోయగలడు అని నీకు అనిపించినప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది అంటే ఎవరు ఎంత ప్రెజర్ చేస్తే వేరే వాళ్ళని తీసుకొచ్చి మనం చేయలేము. నేను అలాంటి ప్రాజెక్ట్స్ చాలా రిజెక్ట్ చేశాను. అంటే వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు అనుకున్నా కూడా వెరీ హ్యాపీ, బికాస్ ఆఫ్ నేను ఆ క్యారెక్టర్ తన ప్రాణం పోయలేడు అనుకున్నప్పుడు నేను ఆ ప్రాజెక్ట్ నుంచి అవుట్ అయిపోవడం, నాకు నేను సైలెంట్ అయిపోవడం ఇలా చేశాను. సో ఇక్కడ పాయింట్ ఒకటి వస్తుందండి, అంటే యాక్చువల్లీ ఏంటంటే ప్రాంతాన్ని బట్టి వాల్యూ ఇవ్వడం నాకు నచ్చట్లేదండి. యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఏమవుతుందంటే అనంతపురం ఈ రాయలసీమ వ్యక్తి అనగానే క్యారెక్టర్ ఇవ్వకపోవడం, ఒక డైరెక్టర్ వెళ్ళి సబ్జెక్ట్ చెప్తే ఆ ప్రొడ్యూసర్ ఒప్పుకోకపోవడం, ఇక్కడున్న ప్రొడ్యూసర్స్ కూడా బయట వాళ్ళు వచ్చి చెప్తే ఇష్టపడుతున్నారు తప్ప మన వాళ్ళు మన కోసం ఛాన్స్ ఇద్దాం అనుకోవట్లేదు. ఏంటి ఇంత వ్యత్యాసం ఎందుకు అనిపిస్తుంది అంటారు? బేసిక్గా ఈ క్వశ్చన్లు ఇలాంటి వే ఆఫ్ టాకింగ్స్ వచ్చినప్పుడు నేను నవ్వుకొని వెళ్ళిపోయాను. అరే మనలో స్టఫ్ లేకపోతే ఇలాంటివన్నీ మాట్లాడేస్తాంలే ఏంటి. మీకు ఏదైనా అనుభవం ఉందా? అదే నేను చెప్పబోతున్నానండి. అయితే బేసిక్గా ఇలాంటివన్నీ మాటలు వచ్చినప్పుడు మన ప్రాంతం మీద మక్కువ ఎక్కువ ఉండడం వల్ల మనకు అలా అనిపిస్తుందేమో, మేబీ ఇది కాదేమో కరెక్ట్ పాయింట్, ఎవరు మనకు అలా చేయరేమో. నేను కొన్ని ఫేస్ చేశాను హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ. తమిళనాడులో ఒక చోట ఒక సీనియర్ మోస్ట్ పర్సన్ దగ్గర నేను ఆ క్యాస్ట్కి సంబంధించినవి ఎదుర్కొన్నాను. తెలంగాణలో కూడా క్యాస్ట్కి సంబంధించిన కొన్ని అంటే నరేషన్కి ఇచ్చేయడానికి వెళ్ళినప్పుడు మాట్లాడారు. అంటే చాలా అరుదుగా ఉంటారు క్యాస్ట్ గురించి బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. బట్ బేసిక్గా ఇట్లా ప్రాంతం గురించి మాట్లాడతారు అనేది నేను రీసెంట్గా ఎదుర్కొన్నాను. అవునండి. దట్టు మీకు నేను ఈ విషయం నేను చెప్పకపోవడం అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ, బట్ మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీ క్యాడర్లో ఉండి ఒక మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఆయన అనంతపూర్ అంటే మీకు సినిమాలు అనేవి కష్టం, మీరు ఏదో చిన్నపాటి చేసుకోవడానికి తరమవుతారు కానీ మీ దగ్గర నుంచి అట్లా రావు, మేము నెల్లూరు వాళ్ళు వైజాగ్ వాళ్ళు ఇలాంటి వాళ్ళని చూస్తున్నాం. ఇలాంటి ప్రాంతానికి అది నేను షాక్ అయ్యానండి. నేను అబ్సల్యూట్ నేను ఫస్ట్ టైం వినడం అలా. అంటే ప్రాంతానికి సంబంధించి విరుద్ధాలు ఉంటాయని నాకు తెలియదు, ఇది వరకు తెలియదు. అంటే ఆయన అన్న తర్వాత కూడా నేనేంటంటే వాళ్ళు సినిమాని ఓపిక ఉన్నంత వరకు ప్రేమిస్తారేమో, మేము ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తాం. అంటే బేసిక్గా మేము ఏదైనా అనుకుంటే మేము అబ్సల్యూట్లీ దాని మీద నిలబడతాం. ఈ ప్రాంతాలకు సంబంధించి వీటి గురించి వదిలేసేయండి. ఇఫ్ మా కంటెంట్ నచ్చితే మళ్ళీ నన్ను పిలవండి, లేకపోతే యూ కెన్ రిజెక్ట్ ఈజీలీ అని చెప్పి. ఇదైతే ఉంది కదండి. యాక్చువల్లీ అనంతపురం అన్నా రాయలసీమ అన్నా కూడా కొంచెం తక్కువ చూపు ఎందుకు చూస్తున్నారో అర్థం అవడం లేదు. అది ఇండస్ట్రీ పరంగా నేను ఆలోచిస్తే చెప్తాను, వేరే విషయాలు వదిలేద్దాం, మనకు అనవసరం. మనం ఉన్న ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి కూడా ఉన్న ప్రాంతీయ అభిమానం అనేది ఉండాలి, లేదు ఒక టాలెంట్ని మనం తీసుకురావాలి. ప్రాంతీయము మతము ఇవన్నీ కాదు. ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత ఒక ఆర్టిస్ట్ బాగా చేయగలడు అని ఆర్టిస్ట్ని తీసుకుంటాం, ఒక డైరెక్షన్ బాగుందని ఆ డైరెక్షన్ మనం తీసుకుంటాం. కొత్త డైరెక్టర్లు చాలా మంది వస్తున్నారు, కానీ అనంతపురం నుంచి ఎవరికి అంత మంచి హోప్ ఇవ్వట్లేదు అంటున్నా. ఇప్పుడు మీరు సాహో గురించి అనొచ్చు, సాహో డైరెక్టర్ వచ్చాడు, ఆయనకు వచ్చిందండి, ఇంకా ఎవరున్నారు చెప్పండి, ఇలాగా మనం పేరు చెప్పడం. అయితే ఇంకా ఎవరు లేదు అంటే అదే నేను ఏమంటున్నా అంటే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి తగులుతున్నాయా లేదా అనేది నేను తెలుసుకోలేకపోయాను. ఇది వరకు రీసెంట్గా నాకు తగిలింది కాబట్టి నాకు అర్థమైంది, ఇది కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉన్నారా జనాలు అనేది తెలిసింది. బట్ నో వరీ సార్, అంటే డెఫినెట్గా అనంతపూర్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే లాస్ట్ సీజన్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్లో కానీ నేను చూసి నేను హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే సో మెనీ యంగ్స్టర్ దే ఆర్, అంటే యంగ్లో నేను వస్తాను, నాకంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ రెడీ టు మేక్ షార్ట్ ఫిలిమ్స్. సో సమాజంలో ఎలాంటి సినిమాలు వస్తే బాగుంటుంది, ఈ సమాజానికి ఎలాంటి సినిమాలు కావాలి, ఈ పాయింట్కి మీ ఆన్సర్ ఏంటి? సమాజంలో మార్పు కోసం కోరుకొని సినిమాలు వస్తేనే బాగుంటుంది. బట్ జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే థియేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ జనాలు ఫీల్ అయ్యే వర్షన్ కానీ చెప్పాలంటే వాళ్ళకి కమర్షియల్ కైండ్ ఆఫ్ ఫిలిమ్సే ఎక్కువ ఇష్టపడుతుంది. కమర్షియల్ అంటే ఏం లేదండి, లైక్ వాళ్ళని కితకితలు పెట్టి నవ్వించాలి, గిల్లి ఏడిపించాలి, అట్ ఏ టైం ఫైట్లు, అల్టిమేట్గా అన్ని చెప్పాలి. ఎక్కడో ఒక పోర్షన్లో ఒక చిన్న పాయింట్ మెసేజ్ ఇస్తే దానికి సాటిస్ఫైడ్. కంప్లీట్ మెసేజ్ కానీ కంప్లీట్ కైండ్ ఆఫ్ మార్పు కోసం మనం ట్రై చేసామంటే రివర్స్ బెడిసి కొట్టి అది ఎలా అయిపోతుందంటే మీరు ఇలాంటివే చేస్తారా లేకపోతే బ్రాండ్ వేస్తారు. లైక్ ఏంటంటే ఓన్లీ సొసైటీలో ఇలాంటి మూవీస్కి మీరు పనికొస్తారు అనే
వేకెళ్ళిపోతుంది. సో మీరు అన్నదానికి ఇంకో పాయింట్ ఆలోచిద్దాం. అంటే ఏదైనా ఒక సమాజంలో ఒక మంచి టాపిక్ ని చెప్పాలంటే ఒక టాప్ హీరోనే చెప్పాలి. ఇప్పుడు వకీల్ సాబ్ చూసాం, వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి అది మనకు లేడీస్ మీద ఒక రెస్పెక్ట్. ఇప్పుడు కూడా ఎవరైనా బయటకు వెళ్తే అమ్మో లేడీస్ రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఆయన చెప్పాడు కాబట్టి ఆ మెసేజ్ జనాలకు ఎక్కుతుంది. ఈ పాయింట్ నేను యాక్సెప్ట్ చేయనండి. అంటే 50% అంటే మేబీ అంటే ఉన్న విషయం బట్ నేను ఒక వే చెప్తాను, ఇది కరెక్ట్ కాదు మీరు కూడా చెప్తాను. అంటే నేను సజెషన్ పాయింట్ లైక్ ఇప్పుడు నేను ఒక కథని ప్రాణం పెట్టి రాసుకున్నప్పుడు నేను రాసుకున్న కథలో ఒక క్యారెక్టర్ ఏదైతే ఇన్వాల్వ్ అయి ఉంటుందో దానికి కరెక్ట్ గా ఊపిరిపోయాల్సిన పర్సన్ నాకు ఒకరు కావాలి. అలా కొత్త టాలెంటెడ్ ని తీసుకొని వచ్చి కరెక్ట్ గా ప్రాపర్ గా దానికి ప్రాణం పోసిన, ఆ క్యారెక్టర్ కి ప్రాణం పోసిన, మనం తీసుకెళ్లి దాని అవుట్పుట్ ని మనం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ లో పెట్టినా కూడా జనాలు చూడడానికి రావట్లేదు కాబట్టి క్లిక్ అవ్వట్లేదు, అందరిలోకి వెళ్ళట్లేదు. స్ప్రెడ్డింగ్ పాయింట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన మూవీ స్ప్రెడ్ అవ్వట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే లైక్ ఒక ఆల్ ఓవర్ ఇండియాలో ఆయన తెలియని పర్సన్ ఉన్నాడు కాబట్టి అండ్ ఆయనకున్న స్టార్డమ్ వేరు కాబట్టి ఒకసారైనా చూడడానికి వెళ్తారు. చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ హార్ట్ ని మనం టచ్ చేయగలిగామంటే ఆయన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది టచ్ చేయగలిగితే దాన్ని వాళ్ళు బాగా ఆలోచించడానికి టైము ఇస్తున్నారు. అండ్ అట్ ఎ టైం చాలా బాగుంది కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్డమ్ ఒక ఫస్ట్ పాయింట్ అయితే దాన్ని స్ప్రెడ్డింగ్ పాయింట్ అనేది సెకండ్ వర్షన్. ఒక బెస్ట్ హీరోతో మనం చేయకపోయినా పర్లేదు, కానీ ఒక నార్మల్ హీరోతో మనం చేసినా సరే మనం మార్కెట్లో ఎలా తీసుకెళ్తున్నాం దాన్ని ఎక్కువ మందిలోకి మనం స్ప్రెడ్ చేయగలిగితే చూస్తారండి, డెఫినెట్ గా చూస్తారు. దీన్ని బట్టి మీరు చెప్పి పబ్లిసిటీ ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే సోషల్ మీడియా చాలా ఫాస్ట్ గా ఉంది. సో మనం పబ్లిసిటీ చేసుకోవాలంటే సోషల్ మీడియా ద్వారా చేసుకోవాలి. ఇప్పుడు సంపూర్ణేష్ బాబు గారు ఒక మంచి హీరోగా రాగలిగారు ఉదయకాలంతో అంటే అది ఓన్లీ సోషల్ మీడియాతో అబ్బురం అనిపించిన సినిమా. సో ఇలాగా ప్రతి ఒక్కటి కూడా పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తుంటే ఇప్పుడున్న సినిమాలకు ఇప్పుడు వచ్చే సినిమాలకు కానీ సోషల్ మీడియా అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. సో కలర్ ఫోటో సినిమా మనకి వెళ్ళిపోతే కలర్ ఫోటో హీరో కానీ హీరోయిన్ కానీ సబ్జెక్ట్ కానీ ఇలా చూస్తే అది కూడా చాలా హిట్ అయిపోయింది ఈ యొక్క ఇలాంటి టైంలో. సో ఇలాంటి సినిమాలు వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ లాంటి సినిమాలు వస్తున్నాయి. సో సమాజానికి ఇవా అవే రెండు కలిపి చెప్తే బాగుంటది. ఓకే, సో మీరు ఇప్పుడు కొత్తగా ఏదో చేస్తున్నారు వెబ్ సిరీస్, ఏంటది? కంప్లీట్ లవ్ స్టోరీస్ అండి. ఓకే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్. లవ్ ఇంకా ఎంత చెప్పినా తరగదు. వాసుదేవ్ మీనన్ గారిలా చెప్పినా తరగదు, శేఖర్ కమల గారి చెప్పినా తరగదు. ఇంకో కొత్త ట్రెండ్ వర్షన్ లో ట్రై చేద్దాం అనేది నా టార్గెట్. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ బాగా వచ్చింది అంటే ఎన్ని ఎపిసోడ్స్ ఇప్పటిదాకా ఒక 7 ఎపిసోడ్స్ షూట్ చేశాను అండ్ అది కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఓకే, ఇది మీకు ఒక ప్రొడ్యూసర్ దగ్గర వచ్చిన విషయం అంటే మీరు వెళ్ళి ప్రొడ్యూసర్ గారు చెప్పారు? లేదు, ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి వచ్చింది. బేసిక్ గా ఏంటంటే షార్ట్ ఫిలిం తర్వాత నాకు కొద్ది గొప్ప చిన్న పేరు వచ్చింది. అంటే సీక్రెట్ తర్వాత పెద్దగా ఏం రాలేదు. బట్ ఆఫ్టర్ దట్ నా దేశంలో అమ్మాయి తర్వాత చాలా ట్రెమెండస్ రెస్పాన్స్. ఇండియా అవార్డ్స్ కూడా వచ్చాయి. అనంతపూర్ ఫిల్మ్ అవార్డ్ కూడా మీకు బెస్ట్ ఫిలిం అవార్డు వచ్చింది. సీక్రెట్ కూడా బెస్ట్ ఫిలిం అవార్డు వచ్చింది. అంటే ఎందుకు ఇది పాయింట్అవుట్ చేస్తున్నా అంటే అనంతపురంలో అర్జున్ దేవరకొండకు పోయినసారి 2 వర్షన్స్ లో ఫిల్మ్ ఫెస్టివల్ జరిగినప్పుడు కూడా 2 దానిలకు మీకు మంచి అవార్డ్స్ వచ్చాయి. సో దీని బేస్ తో మీకు ఇంకా సినిమా ఇంప్రూవ్మెంట్ ఏమైనా వచ్చిందా? చాలా. అంటే ఇది సపోర్ట్ త్రూ నేను వేరే ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా మనం అప్లై చేసాము, అందులో కూడా మంచిగా వచ్చాయి. అయితే ఏంటంటే నాకు ఇక్కడి నుంచి రావడం అంటే అమ్మే మనకు అల్లారు ముద్దలో ఒక ముద్ద పెడుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అట్ టైం ఇవి నాకు చాలా పేరు తెచ్చిపెట్టాయి. లైక్ ఇంకా షార్ట్ ఫిల్మ్స్ చాలా ఆఫర్స్ వచ్చాయి. నేను కొన్ని చేయకూడదని డిసైడ్ చేయలేదు. అది చెప్తాను, దాన్ని చెప్పబోతున్నా. షార్ట్ ఫిలిమ్స్ అనేవి చాలా వరకు మనకు సొంతంగా పేరు తెచ్చుకోవడానికి నన్ను నమ్మి ₹1 పెట్టిన పర్సన్ కి నేను మళ్ళీ తిరిగి రూపాయి ఇవ్వలేకపోతున్నా. అక్కడ నాకు బెడిసి పడుతుంది, రిలేషన్స్ బెడిసి పడుతున్నాయి. లైక్ సీక్రెట్ నాకు ఎంతో కష్టపడి నాకు సపోర్ట్ చేసిన పర్సన్స్ ని నేను వాళ్ళకి రిటర్న్స్ ఇవ్వలేకపోయాను. బట్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నా నాకు అది ఎక్కడో డిస్టర్బెన్స్ లా ఉంది. ఇండిపెండెంట్ ఫిలిం అంటే నేను థియేటర్కి రాసుకున్న నా దేశంలో అమ్మాయిల స్టోరీని ఒక 4 సీన్స్ మాత్రమే చేసి ఇండిపెండెంట్ ఫిలిం గా నేను ఇది చేశాను. సో దానికి కూడా నాకేంటంటే నాకు మంచి పర్సన్స్ నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళకు నేను సర్టిఫికేట్ చేయకపోయినా కూడా వాళ్ళకి హ్యాపీ. బట్ ఏంటి అంటే వీటి త్రూ నేను స్టార్టింగ్ లో అనుకున్నదే ఇదండి. 4 years నేను బ్రేక్ తీసుకొని 4 years నేను నేర్చుకొని వచ్చిన తర్వాత నా డైరీలో ఓపెన్ చేయగానే 3 pages
ఫస్ట్ పేజీ ఫిల్డ్ విత్ షార్ట్ ఫిలిం, ఓకే సెకండ్ పేజ్ ఫిల్డ్ విత్ ఇండిపెండెంట్ ఫిలిం, ఓకే థర్డ్ పేజ్ యూ షుడ్ డూ ఆర్ డై 70mm స్క్రీన్. ఓకే దాని తర్వాత ఏ డైరెక్టర్ అనుకోకుండా దాని తర్వాత ఓటీటీ బాగా స్ప్రెడ్ అయిపోవడం వల్ల వెబ్ సిరీస్ మీద పడ్డాం. కానీ ఇప్పుడు కూడా చేయనని నేను చెప్పట్లేదు కానీ Okay. బట్ అలాంటి రెస్పాన్స్ తోటి ఒక మంచి కంటెంట్ ని సపోర్ట్ చేయడానికి వచ్చే ఎవరికైనా కూడా నేను 100% నా 100% ఇవ్వడానికి ట్రై చేయాలనేది ఉద్దేశం ఉంది. బట్ ఇవి నాకు చాలా ఉపయోగపడాయి. ఓకే ఇక్కడి నుంచి సపోర్టే నన్ను చాలా పుష్ చేసిందని నేను ఇప్పుడు అనుకుంటాను. ఎప్పటికీ అదే ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఇంపార్టెంట్ కాబట్టి. యాజ్ యూజువల్గా నేను క్వశ్చన్ అడుగుతుంటాను ఇప్పుడు, ఒక మంచి ప్రొడ్యూసర్ వచ్చి మీకు ఒక మంచి సబ్జెక్ట్ లో హీరోని పెట్టుకోవాలి అంటే ఏ హీరోని మీరు ప్రిఫర్ చేస్తారు? అంటే ప్రొడ్యూసర్కి నేను చెప్పిన కథ మీద డిపెండ్ అయ్యింది. ఓకే ఇప్పుడు నేను లవ్ స్టోరీస్కి అయితే అంటే నేను రాసుకున్న ప్రతి కథకి ఆప్షనల్ గా మేము సినాప్సిస్ అనేది చేస్తాం. బిఫోర్ దట్ సినాప్సిస్ చేస్తాం. మీకు తెలిసింది ఆ సినాప్సిస్ లో ఆల్రెడీ నాకు కావాల్సిన హీరోని నేను పెట్టుకొని ఉంటా. అది మిస్ అయితే వేరే హీరోకి వెళ్ళడం అలాంటి దీని మీద ఉంటాయి. ఇప్పుడు నేను సత్యదేవ్ గారికి కానీ అడిశేష్ గారికి కానీ నాని గారికి కానీ ఇలా రాసుకున్న స్టోరీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఎండ్ అప్ పేపర్ విత్ ఎక్స్పెక్టెడ్ హీరోస్. నేను వీళ్ళని దృష్టిలో పెట్టుకొని రాసుకున్నట్టుగా సబ్జెక్ట్ వదిలేద్దాం. ఈ హీరోతో చేయాలని ఫిక్స్ అయిన హీరో ఎవరైనా ఉన్నారా? నేను నాన్నగారితో చేయాలని కోరిక ఉంది. అంటే లవ్ స్టోరీ చేయాలని. ఫ్యూచర్ లో మీరు ఒక మంచి సబ్జెక్ట్ లవ్ సబ్జెక్ట్ నాన్నగారితో చేస్తారు, ఇది మాత్రం పక్క. సో ఎందుకంటే మీరు ఏదైనా అనుకుంటే సాధిస్తారు. సో ఎందుకంటే మీ యొక్క కెరియర్ లో చూస్తున్నంతసేపు ఒక మంచి రైటర్ గా మొదలు పెట్టారు, ఒక లిరిక్ రైటర్ గా మొదలుపెట్టి ఒక మంచి సమాజానికి సంబంధించిన ఒక మంచి సబ్జెక్ట్ తో ముందుకొచ్చి అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి మీ యొక్క ఎదుగుదలని నిజంగా అప్రిషియేట్ చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక చిన్న డౌట్, చేతి మీద టాటూస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఫ్యాషనేట్ లేకపోతే ఏదైనా మెమరీ ఉందా దానికి? ఏదైనా అంటే నేను నా ప్రతి అడుగుకి ఒక డిఫరెంట్ ఆఫ్ టాటూస్ ఒకసారి చూపించండి. సో డిఫరెంట్ ఆఫ్ టాటూస్. ఇది మా గురువు గారు పూరి జగన్నాథ్ గారు. ఓకే అంటే ఆకాష్ గారు తెలిసినా కూడా ఈ విషయం నేను ఇంతవరకు పూరి గారికి కూడా తెలియదు. ఓకే ఏజే అండ్ ఇండియా. అంటే నాకు ఎక్కడికి వెళ్ళినా కొన్ని సిచ్యువేషన్స్ లో క్యాస్ట్ గురించి ఎక్కువ అడగడం వల్ల నేను ఈ టాటూ వేసుకోవడం జరిగింది. నా క్యాస్ట్ ఏదంటే ఇండియా అని చెప్తాను చెప్పడానికి. ఏజే అంటే నా ప్రొఫెషన్. అక్షర జాలరీ, ఆల్వేస్ ఇన్ వర్డ్స్. అక్షర జాలరీ, ఆల్వేస్ ఇన్ వర్డ్ జర్నీ అంటే అనునిత్యం అక్షరాలతో పయనం. ఇంటిమేషన్ గా అలా టాటూస్. ఓకే ఓకే. సో ఇలా టాటూలో కూడా మీరు ఒక ప్రత్యేకత చూపిస్తారు. సో ఇందాక మాట్లాడినప్పుడు గురువు అని వచ్చింది. అసలు యాక్చువల్లీ మీకు ఎవరు ఇన్స్పిరేషన్? అంటే ఎవరు గురువు? అంటే ఏ గురువు? చాలా మంది నేను రాఘవేంద్రరావు గారిని చూసి ఇన్స్పైర్ అయ్యాను, కృష్ణవంశీ గారి నుంచి చూసి ఇంప్రెస్ అయ్యాను, రామ్ గోపాల్ వర్మ గారు. ఇలా మీరు ఎవరిని పాయింట్ చేస్తారు, ఎవరిని గురువుగా భావిస్తారు? అంటే నాకు గురువు అంటే నాకు పర్టికులర్ గా ఒకరు లేరండి. అంటే వాళ్ళ జోనర్స్ నాకు చాలా నచ్చుతాయి కాబట్టి కొంతమంది నేనే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. అంటే వాళ్ళ సెట్ లో నుంచి తోసేసిన సిచ్యువేషన్స్ కూడా నాకు ఉన్నాయి. అంటే చెప్పండి కాస్త. ఇప్పుడు చెప్పుకోవడం అనుకున్నాను కొంచెం రమేష్ లో మేము ఇలాంటి కొంచెం రియాలిటీస్ చెప్పాలని మా కోరిక. డెఫినెట్లీ. కానీ నేను కొంతమంది చెప్తానండి, వాళ్ళని బట్టి అందులో ఉంటారు. అంటే సిచ్యువేషన్ అప్పుడే రివీల్ చేయాలని. నాకు శేఖర్ కమల గారు, వాసుదేవ్ మీనన్ గారు ఒక సైడ్ ఆఫ్ ఎలిమెంట్ లాగా కనిపిస్తారు. ఆర్జీవి గారు ఒక కైండ్ ఆఫ్ కనిపిస్తారు. వివి నాయక్ గారు ఒక కైండ్ ఆఫ్, మా పూరి గారి గారు. అందరికంటే ఎక్కువగా అంటే కే విశ్వనాథ్ గారు నాకు చాలా ఇష్టం. కే విశ్వనాథ్ గారు నాకు చాలా ప్రాణం. అంటే వాసుదేవ్ మీనన్ గారు చాలా ఇష్టం. ఏం మాయ చేశారు, ఐ రియల్లీ లవ్ దట్. అండ్ దాని తర్వాత కే విశ్వనాథ్ గారి సినిమాలో ఒక్కటి అన్ని చెప్పొచ్చు. అసలు చిరంజీవి గారికి సంబంధించిన స్టోరీస్ అయితే నాకు చాలా. పూరి జగన్నాథ్ గారి సినిమాలో ఆల్మోస్ట్ అలా అమ్మ నాన్న తమిళమ్మాయి, ఈడియట్, అసలు ఏ సినిమా కూడా తీసి అంటే హీరోకి రాయాలి అని అనుకుంటే ఫస్ట్ నేను మైండ్ లో పూరి గారిని పెట్టుకుని రాస్తుంటాను. అంటే లైక్ ఆయన కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే రాయాలనేది. లవ్ స్టోరీస్ చేస్తే ఇంకా వాసుదేవ్ మీనన్ గారి వాళ్ళకే తెలియకుండా వాళ్ళ సెట్ లో పని చేశాను నేను. అంటే లైట్ మ్యాన్ దగ్గర నుంచి అసిస్టెంట్ గా కూడా చాలా
24 క్రాఫ్ట్స్ లో ఆల్మోస్ట్ ఒక 15 క్రాఫ్ట్స్ వరకు నేను పనిచేశాను. స్వ అనుభవం వచ్చింది కదా. సో అదే అనుభవం వచ్చింది. అంటే ఏంటంటే సెట్ లో ఒక A4 సైజ్ పేపర్ పెట్టుకెళ్ళి ప్యాకెట్ లో పెట్టుకుని వెళ్ళిపోయి అబ్జర్వ్ చేస్తూ ఉండేవాను. ఇది ఏం చేస్తున్నాడు, వర్క్ చేస్తున్నాడా లేకపోతే ఏం చేస్తున్నాడా అని చూసేసిన కాలాలు. అలా డైరెక్షన్ నేర్చుకుంది. అలా 24 క్రాఫ్ట్స్ మీద మనకు అవగాహన వచ్చింది. సో ఇన్ని సినిమాలు ఇంత బాగా చెప్తున్నారు, ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఏంటి, అంటే ఏంటి దీని గురించి టాపిక్? అంటే ఒక అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి రావాలా వద్దా? కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి. సో సమాజంలో మనం చాలా చూసాం సినిమా ఇండస్ట్రీ పరంగా. ఏ అమ్మాయిని ఇప్పుడు రావాలంటే కొంచెం భయపడుతున్నారు, ఈ మధ్య పర్లేదు అనిపిస్తుంది. ఏంటి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే పెద్ద విషయాల గురించి మనం మాట్లాడడం, నేను ఇంకా అంత పెద్ద పొజిషన్లో లేనని నేను అనుకుంటాను. బట్ నా వరకు నా సజెషన్, నాకు ఏమైతే అనిపిస్తుందో ఆ భావ ప్రకటన చేసుకోవడానికి వీలుంది. కాబట్టి నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం ఏంటంటే 100%కి ఎక్కడో ఒక 10 to 20% మాత్రమే ఎక్కడో ఒక చోట జరుగుతుంది. అండ్ ఇప్పుడు కంప్లీట్ గా తగ్గిపోయాయి అనేది నా ఆలోచన. అంటే హెవీ ఫ్రీడమ్ ఉందండి హీరోయిన్స్ కానీ, వాళ్ళ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఫీమేల్ స్టాఫ్ ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయారు. సీరియల్స్ కానీ అండ్ షోస్ కానీ ఎక్కువ శాతం జెండర్ గురించి ఆలోచించట్లేదు. అండ్ వీళ్ళకే ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎక్కడో ఒక 2-3 చోట్ల జరగడం వల్ల అది కొంచెం స్ప్రెడ్ అయిపోయి భయపడుతున్నారు. కానీ అమ్మ అందరికి చెప్పడం ఏంటంటే, ఎవరైనా సరే ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడానే లేదు. ఇండస్ట్రీ అందరికీ ఒకేలాగే రిసీవ్ చేసుకుంటుంది. మనలో ఉండాల్సింది స్టఫ్. అంటే అమ్మాయిలు రావడానికి భయపడుతుంది ఇప్పుడు కూడా స్టిల్. అంటే ఒక అమ్మాయిని హీరోయిన్ గా చేద్దాం, ఈ పాయింట్ స్ప్రెడ్ అవ్వడం వల్లే వాళ్ళు అలా అవుతున్నారు అనేది నా ఆలోచన. మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, అసలు ఇలాంటివి లేవు అని చెప్తున్నాను. ఇలాంటివి కంప్లీట్ గా లేవని చెప్పలేదు. మరి ఎందుకంటే ఎక్కడో ఒక 2-3 బాధితులు ఉండడం వల్ల వాళ్ళు మనల్ని ఇది చేసే సిచ్యువేషన్ ఉంది. వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళ పేర్లు మనం అనౌన్స్ చేయడం కంటే జస్ట్ లిటిల్ బిట్ గా మనం ఒక వర్డ్ తో దీన్ని ఎందుకు ఫిల్ చేయాలంటే, ఎక్కడ ఇలాంటివి లేవు. ఎక్కడో ఒక 2-3 చోట్ల జరగడం వల్ల ఇలా వాళ్ళు భయపడడం కానీ, రావడానికి ఇష్టపడకపోవడం కానీ ఇలాంటివి. బట్ అలాంటివి ఏమీ లేవు. యాజ్ యూజువల్ ఇప్పుడు ఉన్న ప్రతి డైరెక్టర్ కూడా చాలా రెస్పెక్టివ్ వేలో చూసుకుంటున్నారు. హీరో కంటే ఎక్కువగా హీరోయిన్స్ కి వాల్యూ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ గ్లామరస్ ఫీల్డ్ లో వాళ్ళే అందాన్ని తీసుకురావాలి సినిమాకి, వాళ్ళే పేరు తీసుకురావాలి. ఎంత కష్టపడ్డా వాళ్ళకు రాసిన రోల్ మాత్రమే ఒక డిఫరెంట్ వేలో కనెక్ట్ అవుతుంది, ఆడియన్స్ కి కనెక్ట్ అవుద్ది. వాళ్ళని ప్రెజెంట్ చేయడం కూడా ఒక వేరే అద్భుతమైన వేలో ప్రెజెంట్ చేయాలనే ఆలోచనలో ఉంటుంది. ఎప్పుడు ఈ మధ్య కాలంలో డైరెక్టర్లు ఎప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ల మీదే ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ కూడా పాపం వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటే అది ఎంత బాగా కంప్లీట్ చేయాలనే దాని మీద ఉన్నాయి, వేరే దాని మీద ఫోకస్ లేదు. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్ ఫిల్మ్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, మాకు ఏమి మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి? యాక్చువల్గా ఒక 3 స్టోరీస్ మీద గట్టిగా కూర్చున్నాను. ఒక లవ్ స్టోరీ అండ్ థ్రిల్లర్ అండ్ క్రైమ్. సూన్, వెరీ సూన్ ఒక అప్డేట్ వస్తుందని ఆలోచిస్తాను. అండ్ ఏదైనా సరే పర్యటన మాత్రం ఆగదు అనేది మాత్రం డెఫినెట్ గా చెప్పగలను. సో అంటే ఇప్పటిదాకా మీతో నేను మాట్లాడినందుకు నా ఫీలింగ్ ఏంటంటే, ఒక డైరెక్టర్ కి క్వాలిటీస్ అనేవి ఉండాలి. ఒక డైరెక్టర్ కరెక్ట్ గా ఉంటేనే సినిమా మొత్తం కరెక్ట్ గా నడుస్తుందని నా ఉద్దేశం. సో మీరు ఇక్కడ లోకల్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ అవ్వచ్చు, అంటే ఎంతో ఒక మీడియా ఈజ్ దే, వీళ్ళందరితో మీరు కలిసి ఉంటారా, లేకపోతే మీరు ఎప్పుడు హైదరాబాద్ లోనే ఉంటూ వీళ్ళని నెగ్లెక్ట్? అంటే ఇక్కడ నెగ్లిజెన్సీ అనే పాయింట్ లేదండి. బేసిక్ గా నేను హైదరాబాద్ లో ఎందుకు ఉంటానంటే, నేను మీకు స్టార్టింగ్ చెప్పాను, అనంతపూర్ లో ఉంటే ఫుడ్ కి డోకా లేదు, మనీతో అవసరం లేదు. ఓకే, అంటే అది ఓకే అండి. సరే, ఒక డైరెక్టర్ ఎవరైనా వచ్చి మీకు హెల్ప్ చేయమని అడిగితే మీరు హెల్ప్ చేస్తారా? డెఫినెట్ గా, అందులో 100%. నా వంతు నేను నాకు ఇంటరాక్ట్ అయిన ప్రతి ఒక్కరికి, అంటే కొంతమందిని నేను యాక్చువల్గా మీకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాల్సింది ఏంటంటే, 7 members నేను ట్రైన్ చేసుకోవడానికి అండ్ మాతో పాటు వర్క్ చేసుకోవడానికి నేను మన అనంతపూర్ వాళ్ళని తీసుకోవడం, నా ఆఫీస్ ఇట్లంతా పెట్టి చాలా ఫేస్ చేశానండి. అంటే వాళ్ళ త్రూ ఏంటంటే, వాళ్ళ అంటే ఇప్పుడు ఆలోచన నిద్రపోతే, యాక్చువల్గా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఆకాశం నిద్రపోతే చీకటి పడలేదు, మన ఆలోచన నిద్రపోతే చీకటి పడినది నేను రాసుకున్న పాయింట్. బేసిక్ గా ఏంటంటే వాళ్ళ ఆలోచన డిఫరెంట్, నా ఆలోచన డిఫరెంట్. సో వాళ్ళని నేను ప్రెజర్ చేసి నాతో పాటు టీంలో ఎలివేట్ చేయలేదు. కానీ స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు తెలిసింది ఏదైతే ఉందో అది మొత్తం వాళ్ళకి స్ప్రెడ్ చేశాను. వాళ్ళకి నేను ఎంత ఇవ్వగలను అంత ఇచ్చాను. నా అంత ఎదగాలని నేను అనుకోవట్లేదు, నన్ను మించి ఎదగాలని నేను అనుకోవట్లేదు.
పెద్ద పెద్ద వాళ్ళని మించి మీరు ఎదగాలి అనేది నేను వాళ్ళకి చెప్తున్న విషయం. ఓకే. కాకపోతే వాళ్ళు మధ్యలో వాళ్ళ యాటిట్యూడ్ మారిపోవడం వల్ల వాళ్ళని నేను వదిలేయడం జరిగింది. సో కానీ అనంతపూర్లో ఉన్న అందరు డైరెక్టర్స్, రీసెంట్గా జరిగిన ఫిలిం ఫెస్టివల్కి సంబంధించిన అందరితోటి నాకు మంచి ర్యాప్ ఉంది. ఎవ్వరు కూడా నన్ను ఇంతవరకు ఇలా ఉండాలని మేము ఆ ఫిల్మ్ ఫెస్టివల్ చేసామండి. అందరూ ఒక యూనిట్ గా ఉండాలి, అంతా ఒక చోట కలిస్తే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ ఇంప్రూవ్మెంట్స్ చూడొచ్చు, వాళ్ళ ఇంప్రూవ్మెంట్స్ చూడొచ్చు. ఒక డిపార్ట్మెంట్ ఒకరొకరు హెల్ప్ చేసుకుంటే మనం ఎదగడానికి ముందుకెళ్తాం. ఇది మనం చేయాల్సిన ముఖ్య పని అనమాట. సో అంటే మిమ్మల్ని చాలా కొసలు ఇబ్బంది ఏమని పెట్టి ఉంటాం. సో యాక్చువల్లీ ఏం లేదండి, ఈరోజు సమాజంలో ఒక సినిమా అనేది సమాజంలో ఒక మార్పు తీసుకొస్తుంది అనేది మా అందరికి బాగా తెలిసిందే. సో ఫ్యూచర్లో మీరు ఒక మంచి సినిమాలు చేస్తారని, ఆ సినిమాల ద్వారా అనంతపురం వాళ్ళు కూడా మంచి ఛాన్సెస్ ఇస్తారని, సో భవిష్యత్తులో ఒక మంచి డైరెక్టర్ అర్జున్ దేవరకొండ అనంతపురం అని స్క్రీన్ మీద మేము చూసుకుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని మేము అనుకుంటున్నాం. అర్జున్, యాక్చువల్లీ సినిమాలు మీద మీరు వెళ్తున్నారు అంటే సినిమా ప్రొడ్యూసర్స్ కలవడం, సినిమా సబ్జెక్ట్స్ ప్రిఫర్ చేసుకోవడం. సో మీరు కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు కదా కొన్ని నెలలకు. సో ఈ అసిస్టెంట్ డైరెక్టర్ రావాలంటే ఒక అర్హత ఉందా, లేకుంటే కావాల్సింది తీసుకుంటారా? యాక్చువల్గా ఇప్పుడు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే పెద్ద డైరెక్టర్ కింద ఆల్రెడీ ఒక 7 years నుంచి 5 years నుంచి 10 years నుంచి ట్రావెల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. వాళ్ళని అసోసియేట్ అంటారు. ఓకే. అసోసియేట్ కానీ చీఫ్ అసోసియేట్ అంటారు. చీఫ్ అసోసియేట్ దగ్గర నుంచి ఏమవుతుందంటే వాళ్ళు హ్యాండిల్ చేస్తారు అసిస్టెంట్ డైరెక్టర్. మెయిన్ డైరెక్టర్ అంటే మెయిన్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి ఫస్ట్ మూవీ అయితే ఆయన పిక్ చేసుకుంటారు, సెకండ్ మూవీ అయినా ఆయన పిక్ చేసుకుంటారు. ఎక్కువ సినిమాల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయితే ఆ చీఫ్ అసోసియేట్ కానీ కో డైరెక్టర్స్ కానీ అర్హత ఉంటుంది, వాళ్ళనే చూసుకోమని చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక డైరెక్షన్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాడు సుకుమార్ దగ్గర వర్క్ చేయాలి అనుకుంటాడు, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు సుకుమార్ గారి దగ్గర వర్క్ చేయాలి అని అంటే కనుక ఇప్పుడు ఏ పర్సన్ దగ్గర అయినా, సుకుమార్ గారు అనే కాదు, ఎగ్జాంపుల్ అదే నేనేమంటున్నా అంటే ఏ డైరెక్టర్ గారి దగ్గర వర్క్ చేయాలైనా సరే అసిస్టెంట్ డైరెక్టర్ ఆల్రెడీ ఉన్నారు, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరి దగ్గర ఉన్నారు. బట్ వాళ్ళు ఎలా వచ్చారో చెప్తే బాగుంటుంది అనేది మీరు అడిగే క్వశ్చన్. నాకు అర్థమైంది ఏంటంటే బేసిక్గా ఇప్పుడు ఎలా చూస్ చేస్తారు అసిస్టెంట్ డైరెక్టర్ని అంటే వాళ్ళకున్న ఆ పార్ట్, అంటే ఇప్పుడు వాళ్ళు దేంట్లో ఎక్కువ ఎంతూజియాజం ఉన్నారు, ఆ రైటింగ్లో కానీ ఆ కోఆర్డినేషన్లో కానీ, ఇప్పుడు సెట్కి వెళ్ళినప్పుడు కోఆర్డినేషన్ కానీ, ఆ షెడ్యూల్ టైమింగ్ ఏ షెడ్యూల్లో అనుకున్నామో ఆ షెడ్యూల్లో పర్ఫెక్ట్గా ఫినిష్ చేయడానికి, ఆర్టిస్టుల మెయింటెనెన్స్ కానీ, ఆ స్క్రిప్ట్లో వాళ్ళ హెల్పింగ్ నేచర్ కానీ, ఆ స్క్రీన్ ప్లే ప్రెజెన్స్లో అంతా కూడా డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే సమ్ సపోర్ట్ నీడ్ ఉంటుంది. ఐ మీన్ డిటిపి చేసుకోవడానికి వీటన్నిటికీ ఉంటుంది. సో వాటిలో వాళ్ళ స్టామినా ఎంత, వాళ్ళ స్టఫ్ ఎంత చూసుకొని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది బేసిక్గా. ఇక కొంతమంది ఇప్పుడు తేజ గారు లాంటి వాళ్ళు చేస్తున్న అద్భుతమైన థింగ్ ఏంటి అంటే ఆయన ఓపెన్ ఆడిషన్స్ పెట్టేస్తున్నారు. డైరెక్టర్ అయినా సరే ఆర్టిస్ట్ అయినా సరే ఆయన ఓపెన్ గా పెట్టేస్తున్నారు. మీరు రావాలనుకుంటే జాయిన్ అవ్వాలనుకుంటే మీలో స్టఫ్ చూపించండి, మీ టాలెంట్ ఏంటో చూపించుకోండి, నిరూపించుకోండి అంటున్నారు. మిగతా వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఫుల్ఫిల్ అయ్యారు కాబట్టి మాక్సిమం వాళ్ళ కింద ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా, చిన్న వాళ్ళు ఎవరు వచ్చినా అసిస్టెంట్ డైరెక్టర్స్ అసోసియేట్లు వీళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు ఒక 2-3 టాపిక్స్ ఇచ్చి దీనిలో షార్ట్ ఫిల్మ్ చేసి చూపించండి అన్నారు. అలాంటి వాళ్ళకి ఏమైనా హెల్ప్ జరిగింది అంటారా? అలాంటి వాళ్ళకి హెల్ప్ జరిగిందని నేను మాక్సిమం నమ్మట్లేదండి. బేసిక్గా ఏంటంటే అది టర్న్ ఓవర్ అయిపోయిందండి, అది మారిపోయింది. సార్ చాలా మంచి థాట్ ఉంది, థాట్ మీద పెట్టి కొన్ని సబ్జెక్టులు ఇచ్చేసి దీంతో షార్ట్ ఫిల్మ్ చేయండి విత్ ఇన్ టైం డ్యూరేషన్ పెట్టి చేశారు. వీళ్ళల్లో ఎగ్జిక్యూట్ చేసి ప్రొడ్యూస్ అంటే సార్ కి సెండ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ఫుల్ఫిల్ అయ్యారా? ఇప్పుడు ఏదైనా డైరెక్షన్ చేస్తున్నారా, లేదంటే ఆయన దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నారా? అంటే ఏమన్నా మీకు సార్. బట్ పూరి గారు ఏంటంటే నాకు బాగా తెలిసినంత వరకు పూరి గారు ఏంటంటే ఆయన పెట్టింది ఎగ్జిక్యూషన్ అయితే జరిగింది. కొంతమంది వాళ్ళ ఆ ప్రొఫైల్స్ కానీ అన్ని సెండ్ చేశారు. అండ్ ఆయన ఆఫీస్కి వెళ్ళిన ఏ ఒక్కరిని నార్మల్ గా పంపించింది లేదు. ఆయన అబ్జర్వ్ చేస్తాడు. ఒక సిస్టమ్ ఆపరేటర్ ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఎవ్రీథింగ్ కూడా తన ఫొటోస్ కానీ తను ఏమవ్వాలనుకున్నాడు, ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాడా, అసిస్టెంట్ అవ్వాలనుకున్నాడా, లేకపోతే ఏమవ్వాలనుకుంటున్నాడు ట్రై చేయడానికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గర తెలుసుకొని వాళ్ళ బయోడేటా ఫిల్ చేసుకోవడానికి ఒక పర్సన్ పెట్టున్నాడు. అవి సార్ ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసి వాళ్ళలో తను అనుకున్న క్యారెక్టర్స్ కి ఎవరు పర్ఫెక్ట్ గా ఉన్నారు అనుకుని కొంతమందిని పిలిచి మరి
తను తీసుకునే ప్రయత్నాలు అయితే చేశారు. ఈ విషయం నాకు కొద్ది గొప్ప తెలుసు. అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను కాదు, ఇప్పుడు ఒక డైరెక్టర్ అనేవాళ్ళు ఒక చిన్న చిన్న టాపిక్స్ ఇచ్చేసి వాళ్ళని డైరెక్షన్ చేయండి, షార్ట్ ఫిల్మ్ చేయాలంటే డైరెక్టర్ కి కొత్త థాట్స్ వచ్చినట్టే కదా వాళ్ళకు. డెఫినెట్ గా ఇలా నెగిటివ్ షేడ్ వేలో వెళ్తే కనుక దానికి నేను ఆన్సర్ చేయకూడదు అనేది Okay. నాకున్న పాయింట్. ఎందుకంటే సార్ నేను ఒకటి చెప్తాను, సార్ ఆల్రెడీ కాన్సెప్ట్లు ఇచ్చి చేయమంటున్నాడు. ఓకే, ఆల్రెడీ కాన్సెప్ట్లు ఇచ్చి చేయమంటున్నాడు అంటే నా దగ్గర ఇప్పుడు 1000 అక్షరాల కొలంలో వేచి చూస్తున్న ఓ అక్షరజాలని ఇప్పుడు నేను రాసుకున్నాను. అంటే నా దగ్గర 1000 ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలు నేను ముందర పెడుతున్నాను, నీకు ఒక అవకాశాన్ని అందిస్తున్నాను. ఓకే. ఆయన ఏం చేశారంటే, మీరు జస్ట్ చిన్నది చేసుకొని వచ్చినా నాకు పర్ఫెక్ట్ గా నచ్చితే నేనే సినిమా చేస్తానని ఆఫర్ ఇచ్చారు. అది జరిగింది. సో అది పాజిటివ్ కాబట్టి, Okay. అంటే దాన్ని నెగిటివ్ వేలో థింక్ చేయడం కరెక్ట్ కాదనేది నా Okay. పాయింట్. అంటే సార్ మంచి బేస్ మీదే ఇన్వాల్వ్ కరెక్ట్ అనుకోండి మీరు ఇక్కడ చెప్పేది. ఓకే, ఒక సినిమా చేస్తామండి, ఇప్పుడు మీకున్న అనుభవంతో ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే ఆ సినిమాకు ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారా, లేదు ఇప్పుడు ఓటీటీలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా, లేకుంటే నెట్లో పెట్టేసుకొని ఏదో ఒక ఛానల్ రిలీజ్ చేసుకోవడం ఇప్పుడు అవుతుందా? అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు? అంటే ఏ సినిమా అయినా రిలీజ్ అవ్వడానికి హోప్ ఉందంటారా? ఎస్, మీరు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ లో వేలో వచ్చినట్టు అనిపిస్తుంది. Okay. లైక్ ఏంటంటే మీరు చివరి పాయింట్ లో చెప్పింది ఏంటంటే నెట్ లో రిలీజ్ చేసుకోండి. నెట్ లో రిలీజ్ చేసుకోవడం అనేది ఒక మైండ్ లెస్ థాట్. Okay. లైక్ ఎందుకు అంటే ఒకప్పుడు సినిమా ఇలాగే జరిగాయి కదా, ఒకప్పుడు మీరు ఏ షార్ట్ ఫిల్మ్ ఎవరైతే తీసుకున్నా కూడా షార్ట్ ఫిల్మ్ ఓకే సార్, నేనేమంటున్నా అంటే మీరు సినిమా Okay, సో ఇప్పుడు ఏమంటారంటే ఒక సినిమాను కష్టపడి చేసినప్పుడు దాన్ని నెట్ లో అప్లోడ్ చేసుకోవాల్సిన వర్షన్ ఎందుకు వస్తుంది ఆ వర్షన్ అంటే బేసిక్ గా ఇక్కడ క్వాలిటీ లెస్ ఉండడం వల్ల. క్వాలిటీ మెయిన్ ప్రాబ్లం అండ్ మెయిన్ ప్రాఫిట్. ప్రాబ్లం అని నేనే అంటున్నా, ప్రాఫిట్ అని నేనే అని ఎందుకు అంటున్నానంటే, ఒక 5D క్యామ్ తో తీసుకెళ్లి సినిమా చేయొచ్చు, ఒక మొబైల్ తో సినిమా చేయొచ్చు, కానీ ఇవి ఏ ప్లాట్ఫామ్ కి అర్హత అనేది సాధిస్తాయి అనేది ఆ విషయం మనకు తెలుసుంటే కనుక మనం వేసే అడుగు ప్రాపర్ గా. ఇప్పుడు ఏమంటారు అంటే, ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలంటారు? ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవ్వాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలంటారు? సోషల్ మీడియా మామూలు ఏ ఛానల్ వదిలేసుకుందాం అనుకుంటా, దానికి ఛానల్లో వదిలేసుకోవడం అనేది అది మన స్టఫ్ సార్. ఓకే, నేను కష్టపడి చేశాను దాన్ని. ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ లోనూ మనకు రీచ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓన్ ప్లాట్ఫామ్ కి వెళ్ళిపోవడం, లేదా యూట్యూబ్ ఛానల్స్ కి వెళ్ళిపోవడం. ఇక్కడ ఏంటంటే తక్కువ బడ్జెట్ పెట్టి ఉండాలి, అట్లాంటప్పుడు మనం యూట్యూబ్ ఛానల్స్ కి వెళ్ళిపోతాం, అక్కడ పర్సెంటేజ్ వస్తుంది కాబట్టి లైక్ ఆ వేలో వెళ్ళిపోతాం. ఓటీటీకి వచ్చేసరికి క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఓటీటీ మీద ఎలా పడిపోయారంటే, ఆల్మోస్ట్ ఆల్ కొన్ని ఓటీటీస్కి నేను అప్రోచింగ్ అయ్యి మనకు డిక్లరేషన్ లెటర్ కావాలని మనం వెళ్ళినప్పుడు ఏమంటే, ఇప్పుడు వాళ్ళ దగ్గర 100 కంటెంట్స్ ఉన్నాయి. ఓకే, సో వాళ్ళు ఇప్పుడు ఏం చూస్తున్నారంటే క్వాలిటీ, ఏ క్యామ్ తో తీశారు, దాంట్లో ఉన్న ఆర్టిస్టులు ఏంటి, వాళ్ళ మార్కెట్ విలువ ఎంత, హిందీ రైట్స్కి వెళ్తే ఎలా ఉంటది, తెలుగు రైట్ లో అయితే ఎంతమంది చూస్తున్నారు, హిందీలో ఎంతమంది చూస్తున్నారు, కన్నడలో, తమిళ్లో, ఇలా వాళ్ళకున్న రేంజ్ ఏంటి, వాళ్ళకున్న స్టామినా ఏంటి మార్కెటింగ్ పరంగా అలా చూసి కొంటున్నారు. అట్ ఎ టైం ఇప్పుడు ఓటీటీలో ఎక్కువైపోయేసరికి పర్సెంటేజ్ లోకి వచ్చేసరికి ఓటీటీ ఈజ్ ఈక్వల్ టు యూట్యూబ్ సార్. ఇప్పుడు నా వేలో ఓటీటీ ఈజ్ ఈక్వల్ టు యూట్యూబ్ బికాస్ ఆఫ్ ద ఓన్లీ వన్ సెన్స్. మీరు నార్మల్గా మీ కంటెంట్లో కనుక మీ దాంట్లో కనుక మంచి మార్కెట్ ఉన్న వాళ్ళు లేరు అంటే కనుక వాళ్ళు పర్సంటేజ్ ఇచ్చేసి బయటకు పంపించేస్తారు. లైక్ వచ్చినప్పుడు చూద్దాం, వచ్చినప్పుడు ప్రాఫిట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఆల్రెడీ మీ దాంట్లో బాగా మార్కెట్ ఉన్న వాళ్ళు పర్సన్స్ ఉన్నారు, ఒక 5 మంది 6 మంది ప్యాడింగ్ ఆర్టిస్టులు, ఒక మంచి క్వాలిటీ కంటెంట్ వచ్చింది, మంచి రా అవుట్పుట్ వచ్చింది, వెరీ గుడ్ గా ఉంది అంటే కనుక డెఫినెట్ గా వాళ్ళు ఆల్రెడీ కొంత అమౌంట్ ఇచ్చి తీసుకుంటారు. ఓటీటీ. ఇక మన ఫైనల్ ఆప్షన్ సినిమాకి వచ్చేసరికి మనం కంటెంట్ మొత్తం ఫుల్ఫిల్ చేసుకొని ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ చేసుకొని సెన్సార్కి వెళ్ళిపోయిన తర్వాత మనం డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనం ఒక షో వేయాల్సి ఉంటుంది. ఆ షో వేసి థియేటర్ లో షో చేసిన తర్వాత ఆ డిస్ట్రిబ్యూటర్స్ మైండ్ సెట్ ని బట్టి వాళ్ళు కొనడము, లేదా మనల్ని యాక్సెప్ట్ చేయడము, రిజెక్ట్ చేయడం ఏదో ఒకటి జరుగుతుంది. దాని తర్వాత మనం స్టెప్ తీసుకోవాలి. సెన్సార్ అన్నీ అయిపోయి మనం ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఆలోచనని బట్టి మనం ఓన్గా థియేటర్లో లీజుకు తీసుకొని మనం రిలీజ్ చేయాలి.
లేదా డిస్ట్రిబ్యూటర్ తాలూకు రిలీజ్ చేయాలని రెండు ఆప్షన్లో వెళ్ళి ఓకే డిస్ట్రిబ్యూటర్లు ఉంటే కనుక అక్కడున్న సరౌండింగ్స్ లో థియేటర్స్ ని డిస్ట్రిబ్యూటర్స్ కి మనము అమ్మేయడము కంప్లీట్ గా అవుట్ రేట్ గా ఇది ప్రాసెస్ చెప్తున్నారు. సో ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక్కదానికి ఒక క్వాలిటీ ఉంటుంది అన్నారు. సో ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు మామూలు సినిమాలు కూడా తేడా ఉంది అన్నట్టే కదా అర్థం. అంటే ఇప్పుడు వి అనే సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. సో మరి అది థియేటర్ కి కంటే తక్కువ ఉందని మీ ఉద్దేశం? లేదు నేను ఆ వేలో చెప్పలేదు నేను మీకు. ఇప్పుడు ఓటీటీ సిచ్యువేషన్ అండి. ఇప్పుడు నాని గారి బ్యాక్ డ్రాప్ కి ఆయన ఉన్న దీనికి మార్కెట్ ఎలాగో ఉంది కాబట్టి ఓటీటీకి మంచి అవుట్ రేటింగ్ వచ్చింది కాబట్టి హైక్ చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చేసారు. ఇప్పుడు విఎన్ఏ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింటే కనుక దాని రిజల్ట్ వేరు. అంటే వేరు ఉండొచ్చు. అంటే ఎదర్ బెస్ట్ ఉండొచ్చు, ఎదర్ తక్కువ ఉండొచ్చు. దాన్ని నేను చెక్ చేయను. ఆడియన్స్ పాయింట్స్ కరెక్ట్. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను. జాతిరత్న సినిమా ఏంటంటే లాక్డౌన్ ముందు తీసిన తర్వాత వాళ్ళు ఓటీటీ వాళ్ళు చాలా అడిగారట. ఒకదాని తర్వాత ఒకసారి డిమాండ్ చేశారంట, ఇంకొంచెం ఇస్తాం ఇంకొంచెం ఇస్తాం, కానీ వాళ్ళు థియేటర్లో రిలీజ్ చేయాలి అనే ఉద్దేశంతో తీశారు కాబట్టి ఇంత సూపర్ డూపర్ హిట్ తో వాళ్ళు సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. బేసిక్ గా నేను ఫస్ట్ పాయింట్ చెప్పింది కంటెంట్ స్టఫ్. క్వాలిటీ సెకండ్, ప్రాఫిట్ థర్డ్. కంటెంట్ స్టఫ్ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అవుట్ అండ్ అవుట్ ఫన్ అనేది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి విల్ గో ఫర్ థియేటర్ ఓన్లీ. దట్ టు లాక్డౌన్ తర్వాత ఆడియన్స్ ప్రతి సినిమాని హిట్ చేస్తూ వచ్చారు. ఏది కూడా తక్కువ కలెక్షన్స్ లో వెళ్ళలేదు. ఎవ్రీథింగ్ అలా మూమెంట్ లోనే వస్తుంది. ఉప్పెన కానీ క్రాక్ కానీ ప్రతి సినిమా కూడా అదే రేంజ్ లో వస్తుంది. సో ఆడియన్స్ పల్స్ అనేది పట్టుకోవడం అని నేను అంటాను డైరెక్టర్. అండ్ దట్ టు పబ్లిసిటీ పార్ట్ అల్టిమేట్. వాళ్ళు రిలీజ్ చేయాలనుకున్న టైము డేట్ అది కూడా అల్టిమేట్. కరెక్ట్ సిచ్యువేషన్ లో వచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే జాతిరత్న. అండ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళడం కూడా వాళ్ళ ప్లస్ అయింది. అలా కంటెంట్ స్టఫ్ ని నమ్మాడు కాబట్టి డైరెక్టర్ దానికోసం వెయిట్ చేశాడు. ఇప్పుడు ఈ యూట్యూబ్ లో రిలీజ్ చేసే వాళ్ళు కూడా కంటెంట్ స్టఫ్ ని నమ్ముకుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓటీటీకి వెళ్ళొచ్చు, నన్ను ఒకసారి చూడండి అని వెళ్ళొచ్చు. డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళొచ్చు. సార్ నేను తక్కువ దాంట్లో తీసిండొచ్చు కానీ మీరు తక్కువ రేట్కే కొనండి. నాకు ఒక థియేటర్ నాకు ఒక 2 షోలు ఇచ్చి చూడండి, నేను థియేటర్ ఫుల్ అవుతుందంటే మీరు నమ్మండి అని చెప్పి ప్రయత్నం చేయాలి. దీన్ని బట్టి మీకు బాగా అనుభవం వచ్చేసింది అసలు ఇండస్ట్రీలో పట్టిద్దాం మూవీ ఎలా రిలీజ్ చేసుకోవాలి సంథింగ్. సో ఇప్పటిదాకా మీకు బాగా హెల్ప్ చేస్తున్న ఎవరు మీకు ఈ యొక్క ఫీల్డ్ లో, సినిమా ఫీల్డ్ లో మీకు బాగా ఇంతవరకు మీరు రావడానికి మీకు బాగా హెల్ప్ చేస్తాం? అంటే సినిమా ఫీల్డ్ లో ఇక్కడ దాకా రావడానికి ఎవరు హెల్ప్ చేయలేదు. డెఫినెట్ గా ఇది నేను చెప్పాలి, నాకు ఏ గురువు లేరు, ఏ సపోర్ట్ లేదు. కానీ సినిమా ఫీల్డ్ లో నిలబడుకోవడానికి నాకున్న సపోర్ట్ మాత్రం కొన్ని వందల మంది ఉన్నారు. లైక్ ఎలా అంటే నా డైరీలో ఫస్ట్ పాయింట్ నేను ఏం చేయాలనేది, సెకండ్ పాయింట్ నాకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు అనేది రాస్తూ వెళ్ళిపోతూ ఒక 2-3 పేజీలో విషయాలు చెప్పండి. ఎవరన్నా మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారు అంటే నేను ఒక్కరి పేరు చెప్పి వాళ్ళని తక్కువ చేసినట్టు అవుతుంది కాబట్టి నేనేమంటానంటే నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నాకు ఏదో ఒక సిచ్యువేషన్ లో చాలా వరకు నా కోసం నిలబడ్డారు. అంటే నాకంటే ఎక్కువగా నేను సక్సెస్ సాధిస్తానని నన్ను నమ్మిన వాళ్ళు ఉన్నారు. సో అది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నాకే తెలియదు అంటే ఒక సోషల్ మీడియా త్రూ మనకు లైకులు వ్యూస్ ద్వారా మనల్ని ఎలా హైలైట్ చేస్తుంది సోషల్ మీడియా. కానీ నేను ఇంకో డిఫరెంట్ సెన్స్ని వెతుక్కున్నాను అనమాట. వెతుక్కోవడం కాదు, నాకు దొరికింది. లైక్ ఏంటంటే మనకేం లైకులు రావు, ఏమీ రావు, ఏదో సరదాగా వాడుతున్నాం సోషల్ మీడియా అని అనుకునేవాడిని. బట్ సోషల్ మీడియాలో ఎవ్రీవన్ దే ఆర్ వాచింగ్, మనల్ని చూస్తూ uన్నారు. మన కష్టాల్లో ఉన్నప్పుడు, మనం నార్మల్గా ఉన్నప్పుడు ప్రతి సిచ్యువేషన్లో వాళ్ళు మనతో ఉన్నారు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే రియలిస్టిక్గా వాళ్ళు మన సిచ్యువేషన్లో యాడ్ అయినప్పుడు తెలుస్తుంది. అలా యాడ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ప్రతి ఫ్రెండ్ అండి నాకు నా ఇంజనీరింగ్ స్టాండర్డ్లో కానీ ఈ సోషల్ మీడియాలో కానీ బయట వాళ్ళు కానీ చాలా మంది హెల్ప్ చేశారు. అందులో చాలా మంది కూడా నేను ఇంకా రుణపడి ఉన్నాను. ఏదో ఒక రోజు నా నుంచి వాళ్ళకి మంచి కాల్ చేసి వాళ్ళకి నేనేం చేయాలనుకున్నానో అది చేయాలనేది నా ఆలోచన. బట్ టైం పట్టొచ్చు కానీ డెఫినెట్లీ ఐ విల్ డూ. మీ ప్రతి ఒక్క మాట, ప్రతి అక్షరం ఇంత అందంగా పూసగుచ్చినట్టు అందమైన పూసలతో కూర్చున్న మాల్లా కనిపిస్తుంది. దీని వెనక ఏంటి బ్యాక్గ్రౌండ్? అంటే ఈ పట్టు ఏంటి, లేకుంటే ఈ వే ఎలా వచ్చింది మీకు? అదే సింపుల్ గా మీకు చెప్పాను కదండి. రాయడం అనేదా? అంటే రాస్తూనే ఉన్నారు, కవితలు అన్నారు. ఈ కవితలు రాయడం మీకు చిన్నప్పటి నుంచి ఉందా, లేకపోతే అంటే ఆలోచనల త్రూ అక్షరాలు పుట్టాయండి. లైక్ ఎలా అంటే నాకు ఏదైనా కొంచెం డిఫరెంట్ గా ఆలోచించడం అలవాటు అనమాట.
టైం ఉందంటే మనం ఒక మంచి సిచ్యువేషన్ చెప్పచ్చు. ఓకే లైక్ నేనేంటంటే ఒక నార్మల్ కైండ్ ఆఫ్ రైటర్లోనే ఉంటూ ఒక డిఫరెంట్ వేని ఆలోచించడం అలవాటు. నాకు ఏదైనా టాస్క్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు చందమామను అమ్మాయితో పోల్చమని నాకు ఒక టాస్క్ వచ్చింది. నేను ఫస్ట్ ఒక డైరెక్టర్ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు నాకు ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టర్కి నాకు టాస్క్ ఇచ్చారు. చెప్పండి. టాస్క్ ఇచ్చిన తర్వాత ఒక డిఫరెంట్ వేలో రాయి, ఎంతవరకు రాయనట్టు అని చెప్పి చందమామని అమ్మాయితో పోల్చమని చెప్పారు. సమ్ 8 days రాశానండి. ఒక 4,000 అంటే చందమామ లాంటి వాడు కూడా కాలరెగరేసి మరి నాకంటే అందంగా ఎవరైనా ఉన్నారా అంటే కాంపిటీషన్గా అమ్మాయిలంతా వెళ్ళి ఒక్క కన్ను కొట్టగానే ఒప్పు కూడా నేను యావరేజ్ ఫిగర్ అంటూ ఈ లైన్స్ నేను ఒక 8 days రాశాను. ఈ రాసిన విధానమే నా ఆలోచన. లైక్ ఏంటంటే దీన్ని స్టార్ట్ చేశాను, రాయడం స్టార్ట్ చేశాను. చందమామ, సరే ఒక లైన్ రాసుకున్నాను. చందమామ లాంటి వాడు కూడా అనేది లైన్ పుట్టేసింది. ఓకే, ఒక 1 day కాలర్ ఎగరేసి మరి నాకు షర్ట్స్ మీద నాకు చాలా ఇష్టం అనమాట. అంటే ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు మమ్మీ ఐరన్ చేస్తూ ఉండేది. నాకు బాగా ఇష్టమైన షర్ట్ని ఒక ఐరన్ ప్రాబ్లం వల్ల కాలర్ చినిగిపోయింది. మా మమ్మీతో ఫుల్ గొడవ. అంటే నాకు ఇష్టమైన షర్ట్ కదా, సో దానివల్ల అదే కాలర్ నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంది. సరే ఇందులో కూడా ఏదో ఆలోచన ఉండే ఉంటుంది, మనం వెతకట్లేదు, మన చుట్టూనే ఉంటుంది అని చెప్పి చందమామ లాంటి వాడు కూడా కాలర్ యాడ్ చేసుకున్నాం. కాలర్ అంటే ఇంకేం చేస్తాం, అబ్బాయిలు అంటే అప్పుడున్న జనరేషన్ లో ఎగిరేద్దాం, కాలర్ ఎగరేసి మరి అనేది పుట్టింది. నాకు ఇప్పుడు ఇప్పుడు చందమామ అంటేనే అందం. అప్పుడు నాకంటే అందంగా, ఇప్పుడు మనం అమ్మాయిల గురించి రాస్తున్నాం కాబట్టి అమ్మాయిలకి చందమామకి కాంపిటీషన్ పెడతాం ఎలా ఉంటుందో అనే ఆలోచన పుట్టింది. సో చందమామ లాంటి వాడు కూడా కాలర్ ఎగరేసి మరి నాకంటే అందంగా ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు కాంపిటీషన్ కాబట్టి కాంపిటీషన్ అనేది యాడ్ చేసుకున్నాం. కాంపిటీషన్గా ఇంకా అమ్మాయిలతో పోలుస్తున్నాం కాబట్టి అమ్మాయిలు అందరూ వెళ్ళి ఈ కన్ను కొట్టడం అనేది ఎలా పుట్టిందంటే మార్నింగ్ లేవగానే నేను ఎవ్రీడే పైన ఫ్లోర్కి వెళ్ళిపోయి పడుకొని చందమామను చూస్తూ ఏదో బుక్ పక్కన పెట్టుకొని రాస్తూ ఉంటాను ఎవ్రీడే నా ఆలోచన. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మా ఇంటి ఎదురుగా ఒక చిన్న బిల్డింగ్స్ ఉంటాయి. అటు సైడ్ ఒక అబ్బాయి, ఇటు సైడ్ ఒక అమ్మాయి, ఇద్దరు మార్నింగే కనుగొట్టుకుంటున్నారు. ఐ థింక్ ఐ డోంట్ నో వాళ్ళు ఏదైనా కన్వర్జేషన్ జరుగుతుందో లేకపోతే వాళ్ళ మధ్య ఒక చిన్నపాటి లవ్ నడుస్తుందో నాకు తెలియదు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కన్ను కొట్టుకోవడం. సో ఆ పాయింట్ దొరికింది. సో అప్పుడు కాంపిటీషన్గా అమ్మాయిలంతా వెళ్ళి ఒక్క కన్ను కొట్టగానే ఒప్పుకోవడం. నేను ఒక బీటెక్ స్టూడెంట్ కాబట్టి అప్పుడు యావరేజ్ అవి కోడింగ్స్ రాస్తూ ఉంటాను. సో ఆ యావరేజ్ పదాన్ని అక్కడ యాడ్ చేస్తే యావరేజ్ ఫిగర్ అంటూ. సో ఈరోజు అర్జున్ దేవరకొండతో మాట్లాడుతుంటే అనిపిస్తుంది నిజంగా సమాజంలో ఒక మంచి మనిషిగా ఎదగడం అనేది చాలా ముఖ్యమని అనిపిస్తుంది. తన స్వ అనుభవంతో వచ్చిన ప్రతి ఒక్క సన్నివేశం అవ్వచ్చు, తను పలికిన ప్రతి ఒక్క పదం అవ్వచ్చు, ఎంతో అద్భుతం అనిపిస్తుంది. అనంతపురానికి ఒక ఆణిముత్యంగా ఈరోజు ఎదగాలని మనం అందరూ కోరుకుందాం. ఒక మంచి డైరెక్టర్గా ఉన్నత స్థాయిలో చూడాలన్నది మా అందరి కోరిక. సో థ్యాంక్ యూ సో మచ్ టు అందరికీ. సో రీల్ విత్ రమేష్తో ఇలాగే ఎంతో మంది డైరెక్టర్తో మరీ ముచ్చట్లు పెట్టుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక్క విషయం చెప్పచ్చా, మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని డెఫినెట్గా ఫోకస్ అనేది చేశారు అంటే డెఫినెట్గా యూ విల్ డూ. ఎప్పుడు ఎక్కడ కూడా గివప్ అనేది మాత్రం పెట్టుకోకండి. నెవర్ ఎవర్ గివప్. మనం ఎప్పుడు కూడా ఆలోచనలని నిచ్చెనేస్తే అంత ఎత్తులో ఎప్పుడు పెట్టుకోకండి. మనం డ్రీమ్ ఎప్పుడు హై లెవెల్లో పెట్టుకుంటేనే మనం రీచ్ అవుతాం. డెఫినెట్గా మనం ఎప్పటికైనా సక్సెస్ అవుతాం అనేది మన హార్ట్ బీట్ బ్రతికున్నంత వరకు మన క్లాప్స్ కొడుతూ చెప్తూనే ఉంటుంది. అందరూ దాన్ని బీట్ అంటారు, మనం క్లాప్ అని ఫీల్ అవుతాం. సో డెఫినెట్గా వి విల్ డూ అని అనిపిస్తేనే ఏదైనా డ్రీమ్ పెట్టుకోండి, దాని మీద ఫోకస్ చేయండి. యూ విల్ విన్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఇక్కడ కూర్చొని అన్నతోటి ఇవన్నీ షేర్ చేసుకోవడం కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఫస్ట్ పిలిచినప్పుడు నేను ఇంకా ఏం సాధించలేదు, ఇలా వచ్చి మాట్లాడేసుకోవడం కానీ ఏదైనా షేర్ చేసుకోవడం కానీ ఎలా ఉంటుందో అని నేను బెంగగా అడిగాను అన్నని. బట్ అన్న ఒక మాట చెప్పారు, నువ్వు డెఫినెట్గా రావాలి, ఐ ఫీల్ వెరీ హ్యాపీ అని. సో మీరు నా ఏమైనా సజెషన్స్ కానీ నా మాటలు కానీ ఏమైనా తప్పుగా అనిపించినా మీరు క్షమిస్తారని ఆలోచిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.